వారము గత శుక్రవారం నుంచి మా ఇన్నన్ని ముందర చూడండి, ఫైనాన్సెస్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అని దీనికి మనము ఆ పేరు పెట్టి ఉన్నాం. ప్లరా ఏం పేరు పెట్టి ఉన్నాం? డబ్బు యొక్క ఏమంటుంది? ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఏమంటారు? ఆర్థిక ఆశీర్వాదాలు, డబ్బుల ఆశీర్వాదాలు అనంతపురం భాషలో. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. మీ జీవితంలో బహుశా ఈరోజు వరకు ఏ ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా ముఖ్యంగా మీరు శ్రద్ధగా విని దీన్ని చేస్తే ఈరోజు నుంచి మీ ఇంతవరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా సరే, మీ పితరుల నుంచి తాత ముత్తాతల నుంచి ఉన్న ఏ ఆర్థిక సమస్యనైనా నేను ఆ యొక్క చక్రాన్ని, మన జీవితాన్ని చుట్టుకొని ఉన్న ఆర్థిక ఇబ్బందుల యొక్క చక్రాన్ని మనం విరగొట్టచ్చు పిల్లరా. దేవుని యొక్క వాక్యం సెలవించేది ఏంటంటే, నక్షత్ర ముందర చూడు, చేతులు దిగులు పడద్దు, బాగా చేయించినావులే ప్రయోజనం నోట్స్, నీకు అదే ఆలోచన వస్తుంటుంది నాకు తెలుసు కదా, చేయి గడ్డం కింద పెట్టుకొని ఆలోచిస్తుంది పాపం. సో బైబిల్లో ఏం రాయబడిందంటే పిల్లరా, ఆకాశ వాకిలి తెరిచి ఆయన ఆల్రెడీ ఆశీర్వాదాలని విడుదల చేశాడు పిల్లరా. ఆయనకి ఇప్పుడు ఏం చేయడు, ఆయన చేసేదంతా చేసేసాడు. ఆయన ఒక ఆయన ఆ యొక్క పనిని అంతా చెడగొట్టినాడు. ఇంకో ఆయన వచ్చి యేసు ప్రభు వచ్చి దాన్ని మళ్ళా అంతా బాగా చేశాడు. అందుకే సమాప్తం అన్నాడు ఆయన. అంటే ఆదాము ద్వారా వచ్చిందంతా సమాప్తం అయిపోయింది పిల్లరా. ఈరోజు ఏదన్నా మన జీవితంలో లేకుండా ఇబ్బంది పడుతున్నామంటే దానికి కారణము నేను ఆ యొక్క విషయంలో జ్ఞానం లేక ఉండడం వలన, ఆ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియకపోవడం వలన. మన జీవితంలో అతి గొప్ప శత్రువు ఎవరంటే సాతాన్ కాదు పిల్లరా, మన యొక్క అజ్ఞానం. మన యొక్క సెన్సెస్ ద్వారా సాతాన్ పనిచేస్తాడు. అయితే మన అజ్ఞానము చాలా దీనికి ముఖ్య కారణం. ఈరోజు ఏది లేకుండా ఉన్నామన్నా కూడా, అది ఏదన్నా కానీ నా జీవితంలో రక్షణ పొందుకున్న వాళ్ళైతే, యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఈ విషయం. యేసుప్రభు లేకుంటే ఇంకా స్టోరీ స్టార్టే కాలే వాళ్ళ జీవితంలో. సో అందుకనే ఎక్కడ పొరపాటు ఉందనేది మనం నేర్చుకుంటే పిల్లల జీవితం చాలా ఆశీర్వాదంగా మార్చుకోవచ్చు. ప్రతి మేలు కలిగి నా జీవితంలో జీవించవచ్చు పిల్లల. ఓకే, సో దయతో జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ ఎట్లాదంటే చాలా కాంట్రడిక్షన్ టాపిక్ అది. లైక్ మీరు యూట్యూబ్లో పోతే సగం మంది దీన్ని దూషించే వాళ్ళు ఉన్నారు, సగం మంది దీన్ని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అలా సాతాను పెట్టేశాడు. ఓకే, సో విషయం ఏమంటే పిల్లరా, ఎవరేమనుకున్నా పర్లేదు మనకి. నేను బైబిల్లో ఏం ఉందో అది చెప్తాను. నేను మాత్రం ప్రాస్పెరిటీ ప్రీచర్ని. మీకు ఎవరైనా అడిగితే చెప్పచ్చు. నాకు బాగా అర్థమైంది ఐశ్వర్యం గురించి దేవుని ఉద్దేశం ఏమని. సో ఎవరన్నా ఏమని అనుకోని, ఎందుకంటే చాలా చర్చెస్లో ఈ పదం కూడా వాడరు. ఐ డోంట్ నో, మీకు ఎవరన్నా వేరే చర్చెస్లో పైన నా చిన్నప్పటి నుంచి, ఆమె చిన్నప్పటి నుంచి కాదనుకోండి, రక్షణ పొందుకున్నప్పటి నుంచి కొన్ని ఏళ్ళ వరకు నేను ఎప్పుడూ కొన్ని చర్చెస్లో ఇది వినలేదు. ఈ యొక్క ఆ డబ్బు గురించి మాట్లాడడం పెద్ద పాపం అనుకుంటారు, లేకుంటే అనవసరమైన సబ్జెక్ట్ అనుకుంటారు. దినమంతా ఇబ్బందులు పడుతూ ఉంటారు, జీవితం అంతా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఓకే, సో ఐశ్వర్యం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లరా. మీకు నాకు అతి ముఖ్యమైన సబ్జెక్టులో ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఓకే, సో ఐశ్వర్యాన్ని అసహించుకోకూడదు మనము. సో చాలామంది అసహించుకునే ఉన్నారు. ఐ డోంట్ నో ఎట్లా వాళ్ళు బైబిల్ చదువుతాడు ఎట్లా దీంతో మేనేజ్ చేస్తారో ఏమో. ఎందుకంటే బైబిల్లో ఏం రాబడింది? ఆయన చెప్పాలి మీరు, నిన్న వారం చెప్పి ఆయన మీరే దరిద్రుడు ఎట్లా ఫస్ట్. ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన ధనవంతుడై ఉండి. ఇంకా నువ్వు ఏం చేస్తావు? నీకు ధనం వద్దంటే ఎట్లా? నువ్వు ఎవరిని వెంబడిస్తానో, ఏ దేవుడిని మనం వెంబడిస్తానో ఆయన ఎవరంట? ఆయన ధనవంతుడై ఉండి అన్నప్పుడు ఇంకా నీ జీవితంలో ధనం గురించి చెప్పకూడదు, ధనం గురించి వినకూడదు. ప్రాస్పెరిటీ అనవసరము, వీళ్ళకి ఏం పనిలే, ఎప్పుడు ప్రాస్పెరిటీ, డబ్బు అని ప్రీచ్ చేస్తూ అంటారు. డబ్బు చెడగొడుతుంది, డబ్బు గర్వం తెస్తుంది, డబ్బు ఇంకేం చేస్తుందమ్మా, డబ్బు ఏందో చేస్తుంది. లేదా అది అంతా పచ్చి అబద్ధం.
నేను చెప్తున్నా మీకు, నువ్వు ధనం గురించి సరిగ్గా అర్థం చేసుకుంటే, బైబిల్లో చెప్తానే ధనం గురించి విషయాలు మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే, పిల్లరా ధనాన్ని ఎప్పుడు కాళ్ళ దగ్గర పెడతారు మీరు, దేవుణ్ణి ఎప్పుడు తల మీద పెట్టుకుంటారు. నేను చెప్తున్నా మీకు అసలైన విషయము, ఏ క్రైస్తవుడికి ధనం గురించి తెలియదో, బైబిల్ ఏం చెప్తుందో ఆ క్రైస్తవుడే ధనాన్ని తల మీద పెట్టుకుంటాడు, దేవుణ్ణి పక్కన పడేస్తాడు. ఎస్, ఈరోజు మ్యాక్సిమం దేవుని బిడ్డలకు ధనం గురించిన అవగాహన సరిగా లేకపోవడం వలన ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తా అన్నారు. ఇంకోటి చెప్తున్నా మీకు, ధనం గురించి ప్రీచ్ చేయకపోవడం వల్లనే మనుషులు, ముఖ్యంగా సారి దేవుని క్రైస్తవులు, మనుషులు అన్నప్పుడు మీరు అందరూ అనుకోద్దండి, క్రైస్తవు దేవుని బిడ్డలు ధనాన్ని ఎక్కువ ప్రేమించడము, రెండవది బీదలుగా ఉన్నారు. అందుకే చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. మీకు తెలుసా బైబిల్లో పిల్లరా, యావరేజ్ నేను ఎంచలేదు కానీ కొంతమంది బైబిల్ జ్ఞానులు చెప్తారు, ప్రతి 6 వాక్యాలకు ఒకసారి ధనం గురించి యేసుప్రభు మాట్లాడాడని. యావరేజ్ ప్రతి 6 వాక్యాలకు ఒకసారి యేసుప్రభు ధనం గురించే మాట్లాడాడు. మీకు తెలుసా, నరకము కంటే స్వర్గం కంటే యేసుప్రభు ఎక్కువ మాట్లాడింది డబ్బు గురించే గాస్పల్స్లో. మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే డబ్బు గురించి చాలా ఎక్కువ మాట్లాడాడు యేసుప్రభు. అర్థమైందా? సో అందుకనే నేను మాత్రము ఈ సంఘానికి ఎప్పుడు ధనం గురించి క్లియర్గా చెప్పాలని, మీరందరూ ధనం కలిగి ఉండాలని నా కోరిక. ఆమెన్ చెప్పండి. మీరు ధనం కలిగి ఉండాలా, ఐశ్వర్యం కలిగి ఉండాలా, అప్పిచ్చేవారుగా ఉండాలా, ముత్తూడు చుట్టూ తిరగకూడదు. ఆమెన్ అనండి. సింహములకు లేమి కలుగును కానీ మీకు మాత్రం లేమి ఉండదు. మీరు అప్పు ఇచ్చేవారుగా ఉండరు కానీ అప్పు తీసుకునేవారు ఉండరు. మీ ఇల్లు గొప్ప ధననిధిగా ఉండును. రేంబో మామ ఆమె చెప్తున్నారా? సో మెల్లిగా చెప్తున్నారు పాపం. సో మీ కోడలు రాలే ఈరోజు అంటే డబ్బులు దండిగా పోయినాయి ఇప్పటికే. సరే ఏమో కారణం ఉంటుంది రండి. సరే ముఖ్యమైన విషయం ఏమంటే పిల్లరా, సో నాకు మాత్రము మీకు ఐశ్వర్యం గురించి బాగా చెప్పాలని కోరిక. ఓకే, బీదరికము లేకుంటే దారిద్రము శాపం పిల్లరా. మీరు ద్వితీయోపదేశకాండంలో చదివితే 28:15 పిల్లరా, దారిద్రం అనేది శాపం. దేవుడు ఎప్పుడు కోరుకోడు మిమ్మల్ని నన్ను శాపంలో ఉంచాలని. ఇంకోటి చెప్తున్నా మీకు, నిన్న వారం కూడా చెప్పాను నేను, దేవుడు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఉండదమ్మా. అర్థమవుతుందా? ప్రీచ్ చేసేది ఒకటి, జీవించే విధానం వేరేది ఉండదు. దేవుడు ఏం ప్రీచ్ చేస్తాడో అదే ప్రాక్టీస్ చేస్తాడు. అంటే ఏం చెప్తాడో అదే చేస్తాడు. ఆయన చేస్తాడేదే చెప్తాడు. ఆయన గొప్ప ధనికుడు పిల్లరా కదా. బంగారు వీధుల్లో తిరిగే దేవుడు ఆయన సింహాసనం వజ్రాలతో చేయబడింది. ఆయన వజ్ర వైడూర్యాలు ఏమంటారు మొత్తం, ఆయన ఉండే స్థలమే అట్లా. అది ఆయన అట్లా అక్కడ ఉండి నిన్ను నన్ను ఎందుకు అంటాడు? ఇక్కడ బాడీ ఇంట్లో ఉండు, ఊపుడు తిను, లేకుంటే ఇంకేమంటారు చాలామంది, బీదరికంలో ఉండు, నేనంటే నువ్వేమనుకుంటాడో, నేనే నువ్వే. క్రైస్తవులు అట్లా అనుకుంటారు పిల్లరా. ఆయన మనల్ని ఏమని పిలిచాడు తెలుసా? కుమారులు కుమార్తెలు అన్నాడు. ఆయన మనల్ని ఏమన్నాడు తెలుసా? తండ్రి అని పిలిచండి అన్నాడు. మీ ఇంట్లో అట్లా చేస్తారా? మీరు పెద్ద మంచి ఫామ్ బెడ్ మీద పనుకొని మీ వానికి అడేమంటారు కింద గ్రౌండ్లో పడుకోబెడతారా? మనుషులే మీరే చేయరే అంటాడు యేసుప్రభు ఒక చోట. మీరు చెడ్డవారై ఉండి. సో మీరు ఎందుకు క్రైస్తవులుగా ఎప్పుడు ఈ ఆలోచన ఉంటుంది? దేవుడికి ఇష్టము దరిద్రంలో ఉండడము, బీదరికం ఇష్టము. బీదగా ఉంటే దీనంగా ఉంటారు, డబ్బులుంటే గర్వం వచ్చేస్తుంది. దిస్ ఇస్ నాన్ సెన్స్ పిల్లర్. యాక్చువల్గా అది కాదు. నీకు డబ్బు గురించి సరిగ్గా బోధించలేదు కాబట్టి అట్లా నువ్వు అనుకుంటా అంటారు చాలామంది. అట్లా కొంతమంది ప్రీచ్ చేస్తారు కూడా, కానీ అట్లా కాదు పిల్లరా. ఓకే, సో అందుకని మీ యొక్క మైండ్ సెటప్ క్లియర్గా ఉండాలా. దేవుడే అక్కడ ధనంలో ఉండేటప్పుడు మీకు నాకు ఆయన ఎప్పుడు కోరుకోడు ధనంలో దరిద్రంలో ఉంచాలని. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను. సాతానికి బాగా తెలుసు క్రైస్తవుడి దగ్గర డబ్బు ఉంటే మంచిది కాదు. వాన్ ప్లాన్ ఇది.
ఎందుకంటే వానికి తెలుసు డబ్బుకి ఈ లోకంలో శక్తి ఉంది పిల్లరా కదా. లాస్ట్ టైం నేను చెప్పాను మీకు, ఏం శక్తి ఉంది? మీరు స్కూటర్ తీసుకొని పెట్రోల్ పంప్ దగ్గర పోయి ఆడ హల్లెలూయా అంటే ఆయన పెట్రోల్ వేయడు. అర్థమవుతుందా అమ్మా? వేసాడు ఎవరన్నా? మీరు బస్సులో ఎక్కి బైబిల్ తీసుకొని కండక్టర్కి మా దగ్గర బైబిల్ ఉంది చూసినావా అంటే చూసినాను, కానీ ఫస్ట్ డబ్బులు ఈ టికెట్ తీసుకోవట్లాడు. ఇక్కడ మీరు తిరుగుతాండే ఫ్యాన్కి డబ్బు తిరుగుతాండేది, అదే డబ్బులు కట్టాలి వాళ్ళకి, నెలకు లాంటి ఫీజు తీసుకుపోతారు వచ్చి. చూసారా? డబ్బుకి శక్తి ఉంది పిల్లరా, అది సైతానికి తెలుసు. అందుకే మన దగ్గర డబ్బు లేకుంటే దేవుని ప్రణాళికలో ఆగిపోతే, దేవుని ప్రణాళికలు జరగవు, సువార్త ముందుకు వెళ్ళదు, దేవుని ప్లాన్స్ అన్నీ మీ జీవితంలో ఉండేటివన్నీ మీకు బీదగా పెడితే అన్నీ ఆగిపోతాయి అనేది వానికి బాగా తెలుసు. చూడండి, అందుకే వాడు మన దగ్గర డబ్బు ఉండడం అనేది వాడికి ఇష్టం ఉండదు, కానీ దేవునికి చాలా ఇష్టం. చదవండి ఒకటి 35:27 కీర్తన 35:27. ఎవరన్నా నాతో పాటు 35:27 ఒకసారి చదవండి. నేను చదవండి, తొందరతో తీయలే నేను. ఎవరో ఇద్దరు, చాలా టైం తక్కువ ఉంది, చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. 35:27. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు, మా ఇంటన్నారా? నా నిర్దోషత్వం బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి, చూసారా పిల్లరా? తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. 35:27. పౌని ఎందుకు అంత స్లో? ఏంది ఈరోజు సాఫ్ట్వేర్ మార్చినావా? ఓకే. ఇంగ్లీష్లో మీరు చూస్తే ప్రాస్పెరిటీ అని రాయబడింది పిల్లరా. దేవుడు అంట తన సేవకుడు ఐశ్వర్యం చూసి ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? తన సేవకుని క్షేమంను చూచి ఆనందించి యెహోవా. చూస్తే ఇక్కడ చూస్తే మీరు క్షేమం అని రాశారు, కానీ ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ అని రాయబడింది. నీ ఐశ్వర్యం చూసి ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట పిల్లరా. ఓకే. సో అది దేవుడే ఆనందించేటప్పుడు నువ్వు నాకు ఏమని మనం మనుషులను బాధపడాల్సిన అవసరమే ఉంది డబ్బు మన దగ్గర ఉండడం వలన. సో అందుకే దేవుడు కోరుకుంటాడు మీరు నేను ధనం కలిగి ఉండాలని. ఓకే. నిన్న వారం చూసుకున్నాం మనము మంచి పాస్టర్. ఎవరుమా? అందరూ మంచి పాస్టర్లు అనుకుంటే బైబిల్లో. సో యోహాను, అపొస్తలుడగు యోహాను మంచి మాట చెప్పాడు కదా. 3వ యోహానులో నిన్న వారం చూసుకున్నాము. ఒక జస్ట్ చదవండి, కొద్దిగా ముందుకెళ్దాం. చదవనైనా 3వ యోహాను 2వ వాక్యం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచు. ఏమైంది సాఫ్ట్వేర్? ఓకే, ఓపెన్ కాదు, వేరేది ఏదైనా నార్మల్ పెట్టుకోండి. ఇంత ఇబ్బంది పడాల్సిన ఆన్లైన్లో ఓపెన్ చేసి పెట్టి ఏదైనా చాలా బైబిల్స్ ఉంటాయి కదా. బిఎస్ఐ ఓపెన్ చేయి, అట్లే డైరెక్ట్గా నెట్లో. ఆన్లైన్ ఉంది కదా, నీకు నెట్ కనెక్షన్ ఉంది కదా. బిఎస్ఐ ఓపెన్ చేయి, తెలుగు బైబిల్ బిఎస్ఐ వర్షన్ అని కొట్టి వస్తుంది. ఇది తీసేసాయి. ఓకే అయ్యా. జాగ్రత్త తిననుకులరా. చూడండి యోహాను ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. కానీ అంతకుముందు చూస్తే మీరు 3 విషయాల గురించి రాయబడింది అదే వాక్యంలో. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఏమంటాడు యోహాను తన సంఘంతో? నువ్వు శరీరంలో క్షేమంగా ఉండాలి, అదేవిధంగా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచు ఉండాలి, అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుదుగాక. మీరు చూస్తే ఇంగ్లీష్లో ఆత్మ అని రాయబడింది, తెలుగులో ఆత్మ అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో సోల్ అని రాయబడింది. ముందర చూడండి అయినా జాగ్రత్తగా ఓ విషయం అర్థం చేసుకోండి. మనిషి ఇక్కడ యోహాను 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. శరీరంలో ఆరోగ్యం కలిగి ఉండమంటాడు. శరీరం ఏంటి? బయట ఉండే భాగం మనకు. ఆయన కోరుకుంటున్నాడు బయట మీరు ఆరోగ్యంగా ఉండాలి అని. లోపల ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం రాయబడింది తెలుగులో. యాక్చువల్గా ఆత్మ కాదు, మనస్సు. ఎందుకు మనస్సు అంటే మన ఆత్మ ఆల్రెడీ వర్ధిల్లిన ఆత్మ ప్రేరా. మీలో నాలో ఉన్న ఆత్మ ప్రశస్తమైన ఆత్మ. మీన ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. మీన ఆత్మ నీతితోనూ పరిశుద్ధతోనూ సృష్టించబడిన ఆత్మ. మన ఆత్మతో ప్రాబ్లం లేదు మనకు. అందుకే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే మనం ఆత్మలము,
ప్రాబ్లం మన ఆత్మతో ఏమీ లేదు. ప్రాబ్లం అంతా ఎవరితో ఉండేది? ఎవరితో ఉండేది? మైండ్తో, మన మనసుతో ఉండేది, సోల్. అందుకే ఇంగ్లీష్ అందుకే ఇది వర్ధిల్లు చున్న ప్రకారం నువ్వు మిగతా అన్ని విషయాల్లో అని రాశారు. ఇంగ్లీష్లో మీరు చూస్తే లైక్ యాక్చువల్ గ్రీక్లో అక్కడ అన్ని విషయంలో అన్ని రాసే చోట గ్రీక్లో చదివితే యూడో అని రాయబడింది. నిన్న వారం మనం చూసుకున్నాం. యూడో అంటే ముఖ్యంగా ప్రాస్పెరిటీ గురించి, అంటే నువ్వు ఐశ్వర్యంలో అనుక్షణము ఐశ్వర్యము కలిగి ఉండు అంటాడు యోహాను. సో ఈ 3 విషయాల్లో మీరు నేను వర్ధిల్లాల. బైబిల్ కోరుకునేది అదే. ఆరోగ్యంలో, అదే సమయంలో నీ మనస్సులో, అదే సమయంలో నువ్వు ఆర్థికంగా కూడా వర్ధిల్లుతూ ఉండాలి. అర్థమైందా? సో నిన్న వారం ఒక పాయింట్ చెప్పాను, నేను అది చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తాను. నిన్న వారం మీకు క్లియర్గా చెప్పాను, నీకు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే ఏంటంటే పిల్లరా మనస్సు, సారీ అగైన్ మీరు నేను మా ఆత్మ అన్న పొరపాటున మనస్సు అదే. ఓకే, సో చూడండి ఈరోజు నీ స్థితి ఎట్లున్నా కూడా ఫస్ట్ పాయింట్, నువ్వు ఆర్థికంగా వర్ధిల్లాలి అంటే, నీ జీవితంలో డబ్బు కలిగి ఉండాలి అంటే, హలో నువ్వు బీదరికం చూడకుండా ఉండేది దేవుని యొక్క ప్లాన్ నీ జీవితానికి. నువ్వు ఈరోజు నీ తాతలాస్తి నీ దగ్గర లేకపోవచ్చు, మమ్మీ డాడీ నీ దగ్గర ఏమీ నీకు పెట్టిండకపోవచ్చు, ఈవెన్ నీకు సంపాదించే శక్తి లేకుండా ఉండొచ్చు. ఈరోజు ఇంతవరకు నువ్వు బిజినెస్లో సక్సెస్ కాకుండా పోయిండొచ్చు, నువ్వు ఎడ్యుకేషన్ లేకుండా పోయిండొచ్చు, నీ దగ్గర ఏదన్నా కానీ పిల్లరా నువ్వు జీరో అయి ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు 0 పాయింట్లో నిలబడుకున్నావు, కానీ దేవుడు నువ్వు నిన్ను లేపాలని దేవునికి ఇష్టం. నేను చెప్పాను కదా, సాతాను కోరుకుంటాడు నువ్వు 0లోనే ఉండాలని, దేవుడు కోరుకుంటాడు నువ్వు వర్ధిల్లాలా అని. బైబిల్ అదే చెప్తున్నది, నువ్వు వర్ధిల్లాలని. ఫస్ట్ ఎప్పుడు కూడా నువ్వు ఆర్థికంగా వర్ధిల్లాలంటే, ఏ విషయంలో వర్ధిల్లాలన్నా కూడా మనస్సు వర్ధిల్లాలి పిల్లరా. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్టు ఆర్థిక విషయం గురించి, డబ్బు గురించి కాబట్టి, నువ్వు డబ్బులో అడుగు ముందుకేయాలి అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా నీ పని చేతుల్ని దీవించాలి దేవుడు అంటే, నీ మైండ్ని ఫలింపజేసుకోవాలి. నువ్వు ఎట్లా ఫలింపజేస్తావు నీ మైండ్ని, నీ సోల్ని? చూసుకున్నాము, నువ్వు నోరు తెరిచి దేవుని వాక్యం మాట్లాడినప్పుడు నీ మనస్సు ఫలిస్తుంది. నేను నిన్న వారం ఇది కూడా చెప్పా, ఎవరి మనస్సు అన్నా సరిగా లేదు అంటే ఎట్లా తెలుస్తుంది? వర్ధిల్లలేదని ఎట్లా తెలుస్తుంది? నోరు చూస్తే తెలుస్తుంది. లిప్స్టిక్ పూసుకోండొచ్చు కానీ తప్పేం లేదు, నోరు చూస్తే అంటే మళ్ళా ఆ నోరు కాదు నేను అంటానేది, మాటలు. అమ్మా అర్థమవుతుందా? నువ్వు ఎవరైనా చూసినావనుకో, నేనేమన్నా టాటానా అని బిర్లానే అంటారు కదా మన వాళ్ళు, నేనేమో టాటానే, నేనేమో బిర్లానే, ఇంకెవరమ్మా నేనేమన్నా పెద్ద కోటీశ్వరని అనుకున్నావా పాపము అంటారు పాప పైనుంచి. ఎప్పుడు వాళ్ళు నా జీతం ఎంత, యాట్ నుంచి తెచ్చేది, నేనేమన్నా, వాళ్ళ నోట్లో ఎప్పుడు చూసినా కూడా ఇట్లా మాటలే ఉంటాయి పిల్ల. అంటే దానికి అర్థం ఏం తెలుసా, వాళ్ళ మనస్సు అది వర్ధిల్లిన మనస్సు కాదు, అది ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అర్థమవుతుంది నాయన? ఎప్పుడు చూడు, ఏం జీతం ఇది, ఇది జీతమేనా, ఇది ఏం జీతం ఇది అంటే, ఏం ఆఫీస్ ఇది, ఏం స్కూల్ ఇది. నేను ఈ పిల్లలకి చెప్తా ఉంటా, హలో ఏంది అయిపో మా ఆఫీసరు. యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. నేను చెప్తున్నా మీకు, సీరియస్గా వినండి పిల్లరా, నిజం చెప్తున్నా. నేను చెప్తున్నా మీకు ఒక మాట, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఒక్క మాట కూడా నెగిటివ్ మాట్లాడద్దు. నీ జీవితంని స్పిరిట్స్ డిస్ట్రాయ్ చేస్తాయి. ఇది జోక్ కాదు, నేను చెప్తాను అదే. నీకు ఎక్కడైనా ఆఫీస్లో నువ్వు జాబ్ చేస్తాను అనుకో, నువ్వు టీచర్గానో ఏదో జాబ్ చేస్తాను అనుకో, ముందు చూడైనా నీకు ఇష్టం లేదనుకో, అక్కడ బాగలేదనుకో ఆఫీసు, బాగలేదనుకో, ఏమే నీకు ఇష్టం లే, నువ్వు క్వైట్గా రిజైన్ చేసి వచ్చేసి 1 నెల 2 నెలలు చేసి, నీకు ఇష్టం లేకుంటే అక్కడ ఉండి నువ్వు అంటాను అనుకో, ఈ బాస్ బాగలేదని, ఈ బాస్ బాగలేడు, ఇది అతను బాగలేడు, ఈ జీతం బాగలే. నేను చెప్తున్నా, స్పిరిట్స్ ఇవి తీసుకొని విత్తనాలుగా మార్చుకొని, ఆ విత్తనాలు నువ్వు మాట్లాడతా అనేది, అవి నీ జీవితాన్ని పాడుపాడు చేస్తాడా, నీకు సమాధానమే లభించదు ఆఫీస్లో. ఈరోజు అక్కడ ఇంతవరకు ఎవరైనా అట్లా మాట్లాడుతా అంటే, రాత్రి ఇంటికి పోయి క్షమాపణ చెప్పుకొని, అయ్యా ప్రతి విత్తనాన్ని నేను తీసేస్తానా,
యేసు రక్తంతో నా జీవితాన్ని కప్పుతానా అని చెప్పి ప్రార్థన చేసుకోండి. నీకు ఇష్టం లేకుంటే విడిచిపెట్టేసేసాయి. ఎందుకంటే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడంటే నిన్ను ఒక వెలుగుగా పెట్టాడు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, లైక్ నెగిటివిజం ఉందాడా, శాలరీ సరిగా లేదు, ఏ ప్రమోషన్ కూడా ఉండేటట్లేదు, ఏదో ఉండొచ్చాడా. నేను చెప్తున్నా నీకు, నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని అక్కడ మాట్లాడుతుంటే దేవుడు అక్కడే నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు ఆయన. నీ మీద బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను ఇంట్లో ఆశీర్వదించా, బయట ఆశీర్వదించా. నువ్వు ఎప్పుడు చెప్పాలి, నేను ఆశీర్వదించిన బిడ్డను తండ్రి, నేను ఇక్కడ ఉన్నానంటే ఈ ఆఫీసే ఆశీర్వదింపబడుతుంది, నేను ఇక్కడ ఉన్నానంటే మొత్తం సిస్టమే చేంజ్ కావాల్సిందే యేసునామములో అవుతుంది. నువ్వు ఎప్పుడు వాక్యాన్ని చెప్పు ఆడ కూర్చొని. అసలు నేను తీసిపోయిండేది ఆ ఆఫీస్ని మార్చేదానికి దేవుడు. చెప్తున్నా, నువ్వు ఈరోజు చిన్న జీతంలో ఉండొచ్చు, అక్కడ నీకు ఆ కంపెనీకే హెడ్గా చేస్తాడు ఆయన. ఆయన ఎతుకుతాడు ఎవరు దొరుకుతారా అని. ప్రతి చోట మార్పు తీసుకురావాలని దేవుని కోరిక. సో అందుకే అట్లా నెగిటివ్గా మాట్లాడద్దండి. ఓకే, సో ఎవరన్నా అట్లా మాట్లాడుతుంటే దానికి అర్థమేమో తెలుసా? వాళ్ళ మైండ్ మెచ్యూర్డ్ లేదు, వాళ్ళ మైండ్ సరిగ్గా లేదు. సో అర్థమవుతుందా? ఓకే, నిన్న వారం నేను చెప్పాను కూడా దీంట్లో, అమెరికాలో గొప్ప డబ్బు దొరుకుతుంది, రిచెస్ట్ కంట్రీ అనుకుంటాం మనము కదా. కానీ అక్కడ చాలా చోట్ల బ్రిడ్జ్ కింద అమెరికన్స్ పడుకొని ఉంటారు, తిండి లేక, చినిపోయిన బట్టలు వేసుకొని. నేను నిన్న వారం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. న్యూయార్క్ బ్రిడ్జ్ కింద చాలామంది తిండి లేక పడి ఉంటారంట. అమెరికన్ హలో $1 చేసిన ఉన్నారు. బ్లింక్ అవుతారు. $1 కోసము హత్య చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ జైల్లో. వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఎందుకైనా హత్య చేసామంటే ఏం చేసేది, ఆకలి అవుతుంది, తినల్లా, మరి ఆట నుంచి సార్ డబ్బులు చెప్పు అంటాడండి ఆవిడ చంపినోడు. ఊరిని నీకు తలగా లేదా? పక్కనే నేను చెప్పాను నిన్నసారి ఉదాహరణ, వాల్టర్ హంట్ అనే వ్యక్తి న్యూయార్క్లో పక్కన సందులో ఒక కడ్డీ తీసుకొని ఏం చేశాడు, పిన్ను సూదిగా తయారు చేశాడు. ఆయన ప్రపంచంలో ధనికుడు, బిలియనర్ అయినాడు. నీ పక్క వీధిలోనే నువ్వు ఆ బ్రిడ్జ్ కింద పనుకున్నావు. కారణం ఏమో తెలుసా పిల్లరా? వాళ్ళ మైండ్ మెచ్యూర్డ్ కాకపోవడం వలన, మనస్సుని అట్లా వదిలేయడం వలన చీకటి ఆత్మలో ఆ మనస్సు మీద క్యాప్చర్ చేసి అలా చేసేసాయి. ఈరోజు ఎంతోమంది అలా ఉన్నారు పిల్లరా. అందుకే నేను చెప్పాను నీకు, నువ్వు ఫస్ట్ మనసులో వర్ధిల్లాలంటే ఏం చేయాలా? వాక్యాలు రాసుకో, వాగ్దానాలు, డబ్బుకు సంబంధించినవి అన్ని ఆర్థిక ఆశీర్వాదాలు రాసుకొని నువ్వు కంటిన్యూగా దేవుని వాక్యాన్ని చెప్తే ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నీ మైండ్ని మెచ్యూర్ చేస్తుంది పిల్లరా. నీ మనస్సును మార్చేస్తుంది. అది అర్థమవుతుందా? నీ మనస్సును ఫలింపజేస్తుంది. అది ఎప్పుడైతే నీ మైండ్ పరిశుద్ధాత్మ దేవునికి రిలేషన్లోకి వస్తుందో దేవుడు నీకు ఐడియాస్ ఇవ్వడం మొదలు పెడతాడు. దేవుడు కాసుకొని ఉన్నాడు నిన్ను ఆశీర్వదించాలా. ఎందుకంటే నువ్వు బీదగా ఉంటే అవమానం ఎవరికిమా? దేవునికి. సో అందుకనే దేవుడు కోరుకుంటానని నిన్ను రిచ్గా మార్చాలని. సో అందుకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏం చేయాలా? నా మనస్సుని మైక్ చేంజ్ చేసేయాలి. నాకు నా మనస్సుని వర్ధిల్ల చేసుకోవాలా. అదే యోహాన్ అంటున్నాడు, నీవు మనస్సులో వర్ధిల్లుచున్న ప్రకారం, ఇంగ్లీష్లో యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ యూ విల్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్, యూ విల్ ప్రాస్పర్ ఇన్ వెల్త్ అని రాయబడింది పిల్లరా. నీకు తెలుసా, నీకు శరీరం బాగుండాలన్నా, నువ్వు ఆర్థికంగా బాగుండాలన్నా, నీ ఫ్యామిలీ బాగుండాలన్నా ఏం చేయాలా? నీ మనస్సును వర్ధిల్ల. అది నా మెయిన్. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్. సండే రండి, అక్కడ చెప్తున్నాను నేను ఎట్లా వర్ధిల్లాలని చెప్పేసి విషయం మనం నేర్చుకుంటాను. ఓకే, సో మీ నోరు చాలా జాగ్రత్తగా, ఇష్టానుసారం మాట్లాడకూడదు. డబ్బు విషయంలో కూడా ఏది చూసినా కొంతమంది ఆడుకుంటాం ఏమంటారు దాన్ని తెలుగులో, దేవుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేస్తుంటారు కొంతమంది. ఓరి దేవుడా, ఆడుకోలేదు, ఇది ఏదో నాకు రాదు, అది సంథింగ్ అట్లా అంట. చేయకండి అట్లా. ఓకే, దేవుడు ఎంత కోటీశ్వరుడు తెలుసా మీకు? ప్రపంచంలో అందరికంటే ధనికుడు ఆయన్ని కూడా పట్టుకొని ఆడుకోనేది రా దేవుడా, ఇంత రేట్లు పెడతాను, ఇంత రేట్లు పెరిగిపోతాయి, ఎంత రేట్లు పెరిగిపోతాయో, రేట్లు పెరుగుతున్నాయి, ప్రతి దానికి రేట్లు. ఆడుకుంటాం బ్రదర్, దేవుడే మనకు సాయం చేయాలి. దేవుడే ఇది ఎవరు కొంటారబ్బా? దేవుడే. క్రైస్తవులు ఆయన నామాన్ని గలీజ్ చేయొద్దండి. సో
ఇది ఈ ఫస్ట్ ఏరియా నేను కవర్ చేయాల్సిన ఏరియా. ఇక్కడ ఇంట్లో కూడా అంత ఆడోళ్ళు ప్రతి దానికి చాలా డేంజర్ ప్లర్ అయ్యేది. మనం ఆత్మీయ లోకంలో ఉన్న ఆదివారం వింటున్నారు మీరు, ఆత్మీయ లోకం ఏ దాని ద్వారా నడబడేది? నీ ప్రతి మాట. నేను వద్దులే, నేను వేరే టాపిక్లోకి పోవాలి. నేను సండే రండి అంతే. నా ఓకే, సెకండ్ ఈరోజు నేర్చుకుంటాను మనం. సో వాట్ ఈజ్ ప్రాస్పెరిటీ? ఐశ్వర్యం అంటే ఏంటి? ఓకే, ఐశ్వర్యం అంటే ఏంటో 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7-8 తీయండి. డెఫినేషన్ ఐశ్వర్యం అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుంచి నేను చెప్తున్నా, ఈరోజు నేను చెప్పేది వింటే మీరు ఈ రోజు నుంచి ఫ్లై అవుతారు ఐశ్వర్యంలోకి. మీకున్న బీదరికాన్ని ఎరగొట్టేది ఈరోజు నేను నేర్చుకుంటా అనేది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇంకా రేపు వారం మళ్ళా వారం లాస్ట్ నేను మొన్న 4th వీక్ బహుశా అసలు టైత్ ఇస్తానే ఎందుకు బీదరికంలో ఉన్నాం మీకు చెప్తాను నేను. డబ్బులు ఇస్తానే ఎందుకు బీదరికంలో ఉన్నాం మనం, ఎంత చేస్తానే డబ్బు విషయంలో ఎందుకు బీదరికం లాస్ట్లో వస్తుంది. ఈరోజు ఒక ప్రిన్సిపల్ మనం నేర్చుకుందాం, చాలా ఇంపార్టెంట్. చదువు నేను తొందరగా. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త 2 కొరింథీ 8వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుతున్నారు. చదువు నేను. జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు. 2 కొరింథీనేనా 9-8 చదువునాను ఒకసారి. 9-7-8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ప్రాస్పెరిటీ అంటే ఏంటంటే 8వ వాక్యంలో ఇంకోసారి క్లియర్గా చదివితే 9-8లో ఏం రాయబడిందంటే చూడండి, మరియు అన్నిటి యందు, చూడండి దేవుడు కోరిక ఏమండు, అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. ఎలా ఉండాలంట మనము? సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు. జాగ్రత్తగా వినంటారా, ఏంటి ఐశ్వర్యం అంటే, ప్రాస్పెరిటీ అంటే? జాగ్రత్త ముందు చూడండి. ప్రాస్పెరిటీ అంటే ఏదో ఫిక్స్ అమౌంట్ కాదు పిల్లరా. బ్రదర్ వింటున్నారు కదా, 10 కోట్లు బ్రదర్ ఆయన దగ్గర ఉండేది, లేదంటే 50 కోట్లు ఆయన దగ్గర ఉండేది. అది కాదు ఐశ్వర్యము. బైబిల్ ప్రకారం చెప్తున్నాను నేను. ఒకవేళ చాలామంది లోకంలో అట్లా అనొచ్చు. నేను చెప్తాను మీకు, సపోజ్ ఒక వ్యక్తి దగ్గర 10 కోట్లు ఉందనుకుందాం, ఆ వ్యక్తికి 100 కోట్లు కాలా, ఆ వ్యక్తి ఏమంటాడు? ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? 100 కోట్లు కాలా బాధపడుతుంటాడు. ఎందుకంటే ఆయన కాల్సిందంతా 100 కోట్లు, ఉండేదంతా ఆయన అన్నాడు నేను ఐశ్వర్యవంతున్నే. ఆయనకు అది 10 కోట్లు ఏమీ లే, ఆయనకి 100 కోట్లు కావాలా. ఉదాహరణకు ఒకరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఆయనకు 200 కోట్లు కావాలా. ఆయన ఏమంటాడు? ఆయనకు కొదవ ఉంది ఆయన దగ్గర, నా దగ్గర లేదంటాడు ఆయన. మా అర్థమవుతుందా? సో ఐశ్వర్యం అంటే ఏదో ఫిక్స్ అమౌంట్ కాదు. ఐశ్వర్యం అంటే ఇప్పుడు చదువుకున్నామే, అది డెఫినేషను. నీ దగ్గర సర్వ సమృద్ధి కలిగి ఇతరులకు ఇచ్చేది, అది దేవుని యొక్క డెఫినేషన్. అమ్మా, ఐశ్వర్యం అంటే క్రైస్తవుడుగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే దేవుని హృదయంలో నుంచి వస్తాండేది. దానికి డెఫినేషన్ ఏమంటే దేవుడు అంటాడు, ఇక్కడ ముందు చూడండి, నేను నీకు లైక్ సముద్రం మాదిరి నీ మీద ధనం కుమ్మరిస్తాను, నా ఆకాశాన్ని తెరిచి సర్వ సమృద్ధి. అంటే ఇంక ఏం చెప్పాలి నేను మీకు? హలో, దేవుడు అంటాడు నువ్వు దండిగా నీకు ఇస్తా, కానీ ఆ డబ్బు ఏం చేయాలంట? ఏం చేయాలి? డబ్బు ఇతరులకు ఇవ్వాలను, అది నీకు ఇస్తానేది. ఎందుకంట అది యాక్చువల్ సమృద్ధి. అంటే బైబిల్ ప్రకారము సమృద్ధి యొక్క డెఫినేషన్ అది. అర్థమవుతుందా? దేవుడు నీకు ఎంతనే ఇస్తా, ఎంత కావాలని నువ్వు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది తెలుసా, నువ్వు పెట్టుకోలేనంత ఇస్తానన్నాడు దేవుడు. అది దేవుని యొక్క హృదయం నీ గురించి.
డబ్బు విషయంలో. కానీ ఆ డబ్బులు ఎందుకు ఇస్తానంట ఆయన? ముందుకు పంపించేదానికి. అర్థమవుతుంది పిల్లరా? అందుకే అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? అబ్రహమా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తా. దేవుడు కోరిక ఏంటంటే, ఇదిగో అబ్రహమా, నిన్ను ఆశీర్వదిస్తా, కానీ నిన్ను ఆశీర్వాదంగా, నువ్వు ఇతరుల కోసము నేను నిన్ను తయారు చేస్తున్నా అన్నాడు. ఐశ్వర్యం అంటే పిల్లరా, ఎస్ మనకు అవసరం ఉంది, మనకు డబ్బులు కావాలా, దేవుడు మనకు నింపుతాడు. కానీ దేవునికి కావాల్సింది ఎటువంటి వ్యక్తి భూమి మీద అంటే, ఆ డబ్బుని తన దగ్గర నిలుపుకోకుండా ముందుకు పంపించేవాడు. ఐశ్వర్యానికి పర్పస్ ఉంది పిల్లరా దేవుని దగ్గర. అంటే అంటారే ప్రాస్పారిటీకి పర్పస్ ఉండాలా. దేవుడు ఐశ్వర్యం ఎందుకు ఇస్తా అంటే దానికి కారణం ఉంది. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ముందర చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా 10 కోట్ల డబ్బు కావాలా ప్రభువా, నాకు 10 కోట్ల డబ్బు కావాలా. తప్పేం లేదు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లే. దేవుని దగ్గర 10 కోట్ల డబ్బు కావాలా ప్రభువా. నేను అడుగుతాను, బ్రదర్ ఏం చేస్తావు 10 కోట్లు అంటే? వినండి, ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, అరే బ్రదర్ 10 కోట్లు వేసేనా, అదే బ్రదర్ ఒక మంచి ఇల్లు కొనాలనుకుంటున్నాను చర్చికి దగ్గరలోనే. ఆ తర్వాత పాత స్కూటర్ ఉంది, అమ్మేసేసి ఒక కారే కొనుక్కుంటే మేము 4 ఉన్నాం బ్రదర్, స్కూటీలో చాలా కష్టమవుతుంది ఈ మధ్య. ఆ తర్వాత ఏం చేస్తావు బ్రదర్? ఆ తర్వాత బ్రదర్ ఇంకా ఆ తర్వాత ఏమో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటా, నెల వడ్డీ వస్తుంది కదా. రాజీ ఏం చేస్తావు నాయన నీకు ఇస్తే? అదేం సార్, వడ్డానం కూడా చేయించుకుంటాను, చాలా రోజు కళ్ళు వస్తూ ఉంటుంది వడ్డానం తెలియదు. సరే, బాధపడకండి, నేను ఇంకో మాట చెప్పబోతాను ఇప్పుడు. హలో, అది నీ కోరిక అయితే నువ్వు చాలా చెడ్డ హృదయం కలిగిన వాడివి దేవుని దృష్టిలో. నీకు అర్థమవుతుంది పిల్లరా? నీ దగ్గర చెడ్డ హృదయం అది నీ దగ్గర ఉండేది. ముందర చూడండి, చంటే ఆడ చూడొద్దు, ఇక్కడ చూడు. నువ్వు ఇంటికి నేను చెప్తాను కదా, నీకు ఏం కావాలో నేను ఇస్తాను కదా. ఏం బ్రదర్ అని పక్కన చూస్తున్నారు చాలామంది కదా. దేవునికి ఇష్టం నువ్వు బంగ్లాలో ఉండడము. నువ్వు 10 కోట్లు ఇచ్చినప్పుడు దేవుడు, నేను అడిగాను కదా ఇప్పుడు, నువ్వు మంచి మాట చెప్పావు. ఏమన్నావు? నాకు ఇల్లు కావాలా. మంచిదే, దేవుడు కోప్పడ్డు, గుడ్ అంటాడు పైనుంచి. గుడిసె అన్నింటికి థూ అనేవాడు. హలో, ఆ తర్వాత నువ్వు కారు అన్నావు కదా, నో ప్రాబ్లమ్స్, మంచిదే, పిల్లలు కారులో కూడా మనకి ఇష్టము. అక్కడితో ఆగిపోయినావు అనుకో, అక్కడే స్టార్ట్ అవుతుంది. దేవుడు నీతో ఐశ్వర్యం విషయంలో ముందుకు వెళ్ళలేడు, పక్కకు పోవాల్సి వస్తుంది. ఆయన నిన్ను విడిబడి ఎడబాయాడు, నువ్వు అలాగే గిలిగిలి అంటాంటావు, కానీ పనులు జరగవు నీ జీవితంలో. నీకు ఉండాల్సిందేమో తెలుసా? చాలామంది ఎట్లా వాళ్ళు ఉన్నారంటే పిల్లరా, అదే వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది చూసారా, సక్కని డబ్బులు సర్రని సక్ చేసుకొని నా దగ్గరకు వచ్చి, హలో, చిన్న చిన్న డబ్బాల్లో బుడ్డీల్లో గిడ్డీల్లో అంతా పెట్టేసుకొని డబ్బు డబ్బు. నువ్వు చెప్తున్నా గుణం ఉంటే అది దరిద్రమైన గుణం పిల్లరా. జాగ్రత్తగా. 2వ పాయింట్ నేర్చుకుంటాను. మొదటిది, మనసు వర్ధిల్లాల. నీకు ఐశ్వర్యం కావాలంటే నీకు చెప్తానండి ఈరోజు, ఇది వింటే, నేను ఇది తయారు చేసుకుంటప్పుడు మీకు సాక్షి మధ్యలో చెప్తాంటాను. నేను ఎప్పుడు ఈ స్థలం గురించి ప్రార్థన చేస్తాను అంటే దేవునికి, దేవుడు నేను రాసుకుంటాను, దేవుడు అనే నువ్వు చెప్పబోతాను, నువ్వు ఎందుకు చేయలే ఈ పని అని. అంటే ఒక ఏరియాలో నాకు దేవుడు చెప్పాలండి, నేను నాకు చెప్పకూడదు, అది సక్సెస్ అయినాక చెప్తాను. నేను సారీ చెప్పాను ప్రభువా, ఈరోజు నుంచే స్టార్ట్. ఈరోజు ప్రీచింగ్ రాసుకునేటప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇంకా అప్పు కడతాను అన్నాడు నాకు దేవుడు. నాకు అప్పుడు
చాలాసార్లు అట్లా ఉంటుంది పిల్లరా, లైట్ ఎలగాల అదే. నాకు వెంటనే అవును నేనెందుకు అప్పు కడతాను, ఇది వడ్డీ కడతానేంటి. బహుశా అందుకే ఫైనాన్సెస్ గురించి దేవుడు నాకు ప్రీచ్ చేయమని ప్రేరేపిస్తాను. నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఎట్లా దీన్ని తీర్చేది. చెప్పమంటారా? అదే చెప్తాను నేను ఈరోజు ప్రీచింగ్లో. హలో, నాకు తెలుసు దాన్ని ఎట్లా తీయాలి బయటికి. దేవుడు నాకు చెప్పా, నువ్వు చేయలే, ఇది చేస్తు కదా, నాకు తెలిసి ఏం చేయాలో. ఆల్రెడీ స్టార్ట్ చేశా. ఓకే, అది మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు సాక్ష్యం మీకు చెప్తాను నేను ఏం చేసినాను. కానీ ఇదే నేను చేయబోతాను, ఇప్పుడు మీకు చెప్తాను అదే. జాగ్రత్తగా వినాను పిల్లరా. దేవుని బిడ్డ ముందు చూడాలైనా, దేవుని బిడ్డగాను నువ్వు డబ్బుని పొదుపు చేసే వ్యక్తివైతే, దాచిపెట్టే వ్యక్తివైతే, నువ్వు పిసినారుడు అయితే, డబ్బును దాచిపెట్టే వ్యక్తి అయితే, ఈ లోకంలో నేను అనొచ్చు వాట్ ఏ క్లవర్ మ్యాన్ యు ఆర్ అని కదా. బట్ డబ్బులు దాచిపెడుతున్నాడు, మంచి అప్ప చాలా మంచోడు, ఏమంటారు ఇంకా బ్రిలియంట్ అతను, డబ్బులు ఖర్చు పెట్టాడు ఆయన. కొంతమంది అంటాడు కదా, ₹1 అట్లా ఇట్లా వేస్ట్ చేయను బ్రదర్, నేను ₹1 కూడా వేస్ట్ చేయను, నేను డబ్బులన్నీ కూడబెట్టుకుంటా ఉన్నా, జాగ్రత్తగా కూడబెట్టుకుంటానా. దేవుడు ఆ వ్యక్తితో నడచలేడు మా. మీరు అంటున్నారు ఏ మనిషివయా బాబు. ఎందుకంటే ఈ ప్రపంచం ఏమంటుంది, అట్లా వ్యక్తినే క్లవర్ అంటుంది, అట్లా వ్యక్తిని ఏమంటుంది, బుద్ధిమంతుడండి. ఏమంటారన్నా, బుద్ధిమంతుడు, దాచిపెట్టుకుంటున్నాడు డబ్బులన్నీ, జాగ్రత్త, వేస్టేజ్ చేయడు. అసలు ఇంట్లో ఏసీ కూడా వాడు, ఎంత జాగ్రత్త పిల్లల కోసం. రేపు రిటైర్డ్ అయినాక ఎట్లా తినేది, ఇన్సూరెన్సు పాలసీలో. కానీ స్వర్గం నిన్ను చూసి ఏమంటుంది తెలుసా, నువ్వు వేస్ట్ ఫెలోరా. యేసయ్య కన్నులో నువ్వు ఒక మంచి స్టీవర్డ్ కాదు. నువ్వు ఏమంటారు స్టీవర్డ్ తెలుగులో, ఏమంటారు దాన్ని, గృహ నిర్వాహకుడు కాదు. ఎవరు కాదు నువ్వు. లోకంలో మంచి గృహ నిర్వాహకుడు ఎవరు? తెలుసా, మంచిదైన వాడు గృహ నిర్వాహకుడు. ఇంకేమైనా ఉందా దానికి, స్టీవర్డ్కి? వార్డెనా, వార్డెన్ మళ్ళీ ఇంగ్లీష్ అయిపోతుంది. పోన్లేండి, మీకు తెలుసు కదా, నేను ఇట్లా అంటాను, మీరు అప్పుడే అర్థం చేసుకోవాలా. అంటే నేను కార్యనిర్వాహకుడు అని. ఓకే, కార్యనిర్వాహకుడు. మన అనంతపురంలో సరిగ్గా తెలుగు రాదు, నాకే సరిగ్గా రాదు, నేను డిక్షనరీలు చూసి రాసుకున్నాను, అందుకే అప్పుడు మర్చిపోతాను. కార్యనిర్వాహకుడు, కార్యకర్త అంట. పోన్లేండి, ఏనియో మీకు అర్థమైంది విషయమేమో. యేసు ప్రభు కన్నులలో ఆ వ్యక్తి సరైన స్టీవర్డ్ కాదు. ఒక మాట చెప్పేది మర్చిపోయినా, నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నా లైఫ్ ఒక స్టీవర్డ్ లైఫ్ లరాడా, ఒక కార్యనిర్వాహకుడు. నువ్వు ఇక్కడ దేవుని రాజ్యంలో ఒక మంచి కార్యనిర్వాహకుడు ఎవరంటే, ఇది పెద్ద సమస్య అయిపోయా కదరా నాయన. స్టీవర్డ్ అని చెప్తాను నాయన మీకు, ఓకేనా? ఓకే, స్టీవర్డ్. ఓకే, సరైన స్టీవర్డ్ ఎవరంటే పిల్లరా, దాచిపెట్టుకునేవాడు కాదు. దేవుని రాజ్యంలో ఎవరు సరైన స్టీవర్డు, అదే చూసుకుందాం ఈరోజు, ఓకేనా? చూడండి నాతో పాటు మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-15 తీయండి. తొందర ముగిసి, ఇది చాలా ఇంపార్టెంట్, వినకుండా మీరు వినండి, మంచిది ఇది. దీంతో మీ ఏ దరిద్రం ఉన్నా ఇరిగిపోలే. ఈరోజు చదువునేనా, చదువునేనా. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, జాగ్రత్త, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. అదే, ఓకేనా? ఈ 2 వాక్యాల గురించి నేను ప్రతి వాక్యం వివరించి చెప్తాను మీకు. ఇక్కడ చూస్తే ఒక మనుష్యుడు దేశాంతరం, యేసుప్రభు చెప్తున్నాడు, ఓకేనా? తన దాసులను పిలిచి ఏం చేశారంటమ్మా, వాళ్ళకి ఆస్తి అప్పచెప్పాడంట. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఉండాలి మీకు నాకు. మనం ఏమంటాం, దేవుడు పక్షపాతం లేని దేవుడు అంటాం కదా. కానీ ఇక్కడ చూస్తే మనకేం కనపడుతుంది,
కనపడుతుంది, పక్షపాతం కనపడుతుందా లేదా? ఒకరికి 5 ఇచ్చాడంట, ఒకరికి 2 ఇచ్చాడంట, ఒకరికి 1 ఇచ్చాడంట. కానీ ఆ పక్షపాతం కాదు దేవునికి. ఇది దేవుని గురించి మాట్లాడుతాను. ఇది టాపిక్ యేసు ప్రభు ఎట్లయితే తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడాడో అక్కడ రక్షణ గురించి, ఇక్కడ డబ్బు గురించి మాట్లాడుతాండేది. ఈ స్టోరీ ఎవరి గురించి తెలుసా? డబ్బు గురించి. అక్కడ ఏం రాయబడిందంటే వారికి ఎందుకు ఇచ్చారంట అట్లా? ఒకటికి ఎవరి సామర్థ్యం కొలది. అది పాయింట్ ఈడ. మా సామర్థ్యము అనేది ఇంగ్లీష్లో ఏం రాశారు తెలుసా? ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటంటే ఎబిలిటీ అని రాశారు. ఓకే, యాక్చువల్గా గ్రీక్లో ఏం రాశారు తెలుసా? డ్యూనమిస్ అని రాశారు. డ్యూనమిస్ అంటే సామర్థ్యము. అంటే ఈ పదాన్ని ఇంకో చోట యాడ్ రాశారు, డ్యూనమిస్ అనే పదాన్ని. అపోస్తుల కార్యం 1:8 కదా యేసుప్రభు అంటాడు శిష్యులతో, మీరు వెళ్ళి యెరూషలేములో కాసుకొని ఉండు, ప్రార్థన చేస్తూ ఉండండి, పైన గదిలో మీ మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యం వస్తుంది. అక్కడ వాడబడిన పదమే ఇక్కడ వాడారు. బైబిల్లో 2 చోట్ల ఆ పదం వాడబడిండేది. అక్కడేమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, వారు సామర్థ్యం పొందుకున్నారు. మీకు తెలుసు కదా, మహిమగల కార్యాలు చేశారు. ఇక్కడ వాళ్ళకి ఎందుకు అట్లా ఇచ్చాడంట? 5, 2, 1 వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యం. జాగ్రత్త నింపరా, మీ దగ్గర ఉన్న సామర్థ్యం బట్టి దేవుడు డబ్బులు ఇచ్చేది మీకు. ఏ సామర్థ్యము? హలో, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దేవుని రాజ్యం గురించి, దేవుని గురించి, నీ గుండెల నిండా ఏముంది? దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చే దానికి నువ్వు ఎంత పెద్ద ప్రణాళిక కలిగి ఉంటావు, ఎంత శక్తి కలిగి ఉంటావో దేవుని విషయాల్లో. అంటే నీకుంటుంది, ఈ పల్లెల్లో నేను చర్చిలు కట్టాలా, దేవుని సేవను లేపాలా, నా సంఘం ద్వారా 1000 మందికి అనాథలకి చదివించాలా. నువ్వు ఏ రకంగా నీలో శక్తి ఉంటుందో, లైక్ డూనమిస్ పవర్లో నువ్వు నీ మైండ్లో దేవుని యొక్క ప్రణాళికల కొరకు నువ్వు ఆలోచిస్తాడో ఆ మెజర్మెంట్లో నీకు డబ్బులు ఇచ్చేది దేవుడు. దేవుడు పక్షపాతి కాదు పిల్లరా. ఇంకో బాంబు వేస్తున్నా మీకు. ఈరోజు మీ దగ్గర ఉండే డబ్బు కారణం ఏమో తెలుసా? మీ యొక్క సామర్థ్యం, మీ దగ్గర ఉన్న ఆలోచన దేవుని రాజ్యం గురించి, దేవుని కొరకు ఏం చేయాలనేది. బాధపడకండి, మార్పు తెచ్చేదానికే దేవుడు మనల్ని పిలిచిండేది. అందుకు అలా ఇవ్వబడింది పిల్లరా. అందుకే సామర్థ్యాన్ని లేపండి. చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తాను, చెప్తున్నా ఈడ. ఇంకా ఏంది ఇది తప్పు చేశాను నేను, మీ ముందు చెప్తున్నా. చాలా మిస్టేక్ చేశాను. ఫైనాన్స్ నాకు చాలా బాధేస్తా ఉంది. ఐ డోంట్ నో ఎందుకు. నాకు తెలిసి కూడా ఏళ్ళ క్రితం నేను ఐ డిడ్ంట్ లైక్ చేయలేదు పిల్లరా. ఇదే గుండెలు పగిలిపోతానే నాకు పొద్దున్న నుంచి ఈ మెసేజ్ తయారు చేస్తానప్పుడు కూడా. అయినా కూడా చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను చూడండి. ఈ స్థలం మనము దాదాపు కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడే టైంలో 60 లక్షలు పెట్టి కొన్నాం. ఇది ఎన్ని లక్షలు పెట్టి కొన్నాం? 10-12 లక్షలు కట్టి చర్చి కట్టాం. అర్థమైందా మీకు? అంతేకాకుండా ఈరోజు మన దగ్గర సామాన్ ఉంది సార్, లక్షల సామాన్ ఉంది. ముందర చూడండి, ఈ స్టేటస్ ఇక్కడ 20 ఏళ్ళ నుంచి, అంటే ఎవరికి ఇది కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. 25 ఏళ్ళ నుంచి సేవ చేసే దైవజనులు నాకు తెలిసి ఇదే అనంతపురంలో ఏ ఫెసిలిటీ లేదు ఇక్కడ ఉన్నట్లా. కారణం ఏం చెప్పండి? కారణం ఏమంటే కరోనాలోనే నేను దేవుని కృప వలన మిషనరీకి ఇవ్వడం మొదలుపెట్టాను పిల్లరా. చిన్న ప్లాన్ అదంతే నా మైండ్లో. దేవుడు అన్నాడు, నువ్వు ఈచి కదా. నేనన్నా ఇస్తాను ప్రభువా, వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నారు. ఎప్పుడైతే ఇవ్వడం మొదలుపెట్టానో వితిన్ 4-5 మంత్స్లో ఈ ప్లాన్ దేవుడు ఇచ్చాడు. నేను అన్నా, ప్రభువా ఎట్లా ఇది తీసిపోయేది? నాకు రాబోయే కష్టాలు కూడా తెలియదు నాకు అప్పటికి. నేను స్టార్ట్ చేసినప్పటికీ అడుగు పెట్టేశాను. మీలో దేవుడు అందరినీ ప్రేరేపించి కొంతమంది 50,000 వేలు, దాదాపు 12-13 ఫ్యామిలీస్ ఇచ్చారు. నాకు సరిగ్గా గుర్తున్నాయి, 13-14 ఫ్యామిలీస్ 50,000 వేలు ఇచ్చారు. అప్పుడు నేను జస్ట్ ఒక మాట చెప్పాను. పరిశుద్ధాత్మ పని చూడండి.
ఆ తర్వాత మీరు చూస్తే స్థలం ఆరంభించడం చాలా ప్రాబ్లం వచ్చింది ఆ స్థలంలో, ఆ సైడ్ స్థలంలో. టక్కని వాళ్ళకి నేను దాదాపు 10-12 లక్షలు రెడీ చేసి ఇచ్చా. వచ్చింది అంతే అది. అప్పుడు స్థలం అమ్ముడుపోవడం, మా స్థలం. ఆ తర్వాత ఈ స్థలం కొనేటప్పుడు ప్రాబ్లం వచ్చింది మళ్ళీ మనకు. ఆల్రెడీ చర్చి కట్టినాక టక్కన అప్పుడు కూడా ప్రాబ్లం సాల్వ్ చేశా. నాకు పొద్దున్న దేవుడు చెప్తాను అదే విషయము. చూడు, నువ్వు కొద్దిగా చేసావు, నేను ఎంత దీవించాను నీకు, నువ్వు ఇంకా ఎందుకు అప్పు కడుతున్నావు? నేను చాలా మిస్టేక్ చేశాను పిల్లలు. యాక్చువల్గా మిషనరీస్తో పాటు ఇంకా కొద్ది చేయాల్సింది. ఇంకొకటి చెప్తున్నా, ఈ మధ్యలోనే నువ్వు విత్తనాలు లేకుంటే కాయలు రావురా, అంతే. ఇదే ప్రిన్సిపల్. మనం ఏమేసాము? డబ్బు వేసి ఏమొచ్చింది? డబ్బు వచ్చింది పిల్లలు. అందుకే ఇట్లా కట్టుకోగలిగాం మనము. అది కరోనా టైంలో. చూసారా మీరు? నాకు దేవుడు చెప్పాడు ఇప్పుడు ఎట్లా అప్పు తీర్చాలని. నాకు అర్థమైపోయింది అదే అప్పుడే. నేను ఎవడో ఒక దైవజన్ నా కుటుంబం కాబట్టి పంచుకుంటాను. నా ఒక దైవజన్ నేను ఫోన్ చేసి చెప్పా, ఆఫ్రికాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఈ సంఘం తరఫున నేను కొంత డబ్బు ఇస్తా, నువ్వు పోయి ఆయన 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 సేవలో విత్తును. ఎందుకంటే ఈడ తెగల ఇది ఆటూరు సాల్మీకే. అందుకే నేను తెగ్గొట్టేది, నాకు తెలిసి ఎట్లా తెగ్గొట్టాలి ఇప్పుడు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఓకే ముందుకెళ్దాం. నీ శక్తిని బట్టి దేవుడు నీకు డబ్బు ఇచ్చేది. ఏ శక్తి? దాచుకునే శక్తి కాదు. ఏం శక్తి? ఓకే, జాగ్రత్త వినపరా. అదే దేవుడు పనిచేసే విధానం. అదర్వైజ్ దేవుడు ఏం చేయాల్సింది? రక్షణ పొందుకున్నప్పుడు అందరు అకౌంట్లో 10 కోట్లు వేసేసింది దేవుడు సమానంగా. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఆయన చేతిలో ఏం లేదో. నీ కోట్ల ఆస్తి నీలో ఉంది. నువ్వు ఎంత తీసుకోవాలా దేవుని దగ్గర అనేది. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు చాలా మంచోడు. నువ్వు 200 కోట్లు కావాలని నేను ఒక దైవజంతో గురించి నేను వింటాండి సాక్ష్యం. ఒకప్పుడు ఆయనకి తినగుళ్ళు లేకపోయాయని, చాలా కష్టస్థితిలో సేవ మొదలుపెట్టాడు. మీరు తినే స్థితిలోనే అందరూ పాస్టర్ అనేది ఇట్లా స్టార్ట్ చేస్తేనే పెద్దగా అవుతారు అనుకోద్దండి. చాలామందికి అది కూడా పెద్ద సమస్య. పాస్టర్ అంటేనే ఏం లేకుండా ఉండాలా, ఆయన సాక్ష్యం మీద ఎట్లా ఉండాలా, గంజి తాత అంటే ఆ తర్వాతని నో అట్లా లేదు. చాలామంది అట్లా లేదు, వేరే విధాలు. కానీ ఈ వ్యక్తి దేవుడిలోకి వచ్చినప్పుడు ఇంకా దేవుడు సేవ చేస్తానది ఏం లేదు. నేను జస్ట్ మీకు అట్లే చెప్తాను. నేను చాలా పెద్ద స్టోరీ అది. ఈరోజు ఆయన బంగారు బిస్కెట్లు అట్లా ఇచ్చేస్తాడు. అంటే దేవుని ఎక్కడ ఇమ్మంటే అక్కడ మరి ఇచ్చేసాను. మరి పోయారు తీసుకునేకి. మీకు నమ్మకం లేదు అసలు. ఏం అట్లా చెప్పండి సార్, నేను ఒక బిస్కెట్ తెచ్చుకుంటా కాదు. ఆయనకు దేవుడు ఎవరికి చెప్తాడో ఎట్లా. తినేక లేకపోయా ఒకప్పుడు స్టార్ట్ అయినప్పుడు. ఈరోజు మంచి ఇల్లు ఉంది, కార్ అన్నీ ఉన్న గొప్ప సేవకుడు. ఈరోజు పిల్లరా ఆయనకు వచ్చి గిఫ్ట్ ఇస్తారంట, బంగారు బిస్కెట్లు కదా. ఆయన దాన్ని తీసిపోయి ఉండీలు వేసి దేవుని మనం బ్యాగ్లో కానుకలు వేసి, ఒకసారి దేవుడు అంటాడంట, నువ్వు ఈ బిస్కెట్ ఆ దైవజన్ని పంపించేసాడు. ఒకసారి ఆయనకి కొన్ని లక్షలు డబ్బు తెచ్చిచ్చారంటే ఎవరు గిఫ్ట్గా. కంపెనీ ఓపెన్ చేసినప్పుడు గిఫ్ట్గా డబ్బు ఇస్తే ఆ డబ్బు చేపెడుతున్న దేవుడు అన్నాడు, ఇది ఆ దైవజనునికి, లేదంటే వాళ్ళకి. ఇట్లా పిల్లరా కోట్లు ఈరోజు ఆయన చేతుల్లో డబ్బు తిరుగుతూ ఉంది. సింపుల్ దైవజనుడు. ఇండియా మాట చెప్తానండి నేను. ఓకే, విషయం అది పిల్లరా. నీ మీద ఆధారపడి ఉంది, నీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంది నువ్వు ఎంతవరకు పోతావు అని. ఓకే, ముందు చూడండి. నేను జాగ్రత్తగా వినండి పిల్లలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, ఆ తర్వాత ఎక్కడ చదివినాం? 16-18 చదవండి ఇప్పుడు. 16-18, 16-17 చదువు. నేను ముందుకెళ్ళినా. 5 తలాంతులు తీసుకొనిన వాడు 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి, ముందర చూడండి నేను జాగ్రత్త, వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. చాలు. ఇక్కడ 3 ఉన్నారు. 5, 2, 1. లాస్ట్ వాడు ఏం చేశాడంట? దాచిపెట్టాడు. పిల్లరా ముందర చూడండి, ఏ విషయం మాట్లాడుతాండేది?
ఏ విషయం ఇది? డబ్బు గురించి పిల్లరా. ఎవరు డబ్బు గురించి? ఎవరిది? దేవుని డబ్బు గురించి మాట్లాడుతాడు. అది దేవుడు తన డబ్బు గురించి మాట్లాడుతున్నాడు, వీళ్ళకి ఇచ్చాడు. ఓకేనా? మీ దగ్గర ఉండే డబ్బు ఎవరిది? ఎవరిది మన డబ్బు? మీ దగ్గర ఉండేది నిజమా? మీ దగ్గర ఉండే డబ్బు మీది కాదు, దేవుడు ఇచ్చిండేది. అర్థమైందా? సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీ దగ్గర ఉండే డబ్బు దేవుంది. నువ్వు అన్నావు అనుకో ఇది నాది అని, ఫినిష్ స్టోరీ. ఇంకా ఆ రోజు నుంచి మందే. ఎప్పటికీ పొరపాటును కూడా అనద్దండి ఈ డబ్బు నాది అని. నీ దగ్గర ఉన్న డబ్బు అంతా దేవుంది. ఇక్కడ ఎట్లయితే వాళ్ళకి ఇచ్చాడో మనకు దేవుడు డబ్బు ఇచ్చాడు. ఓకేనా? సో దేవుని డబ్బు అది మన దగ్గర ఉండేది. అయితే ఈ మాట ఎవరు చెప్తారో తెలుసా? ఇది దేవుని డబ్బు అని. ఎవరైతే మంచి స్టీవర్డ్ ఉంటాడో, ఎవరైతే లైక్ అర్థం చేసుకున్నాడో దేవునితో నడవాలని, వాడే చెప్తాడు. నీకు అర్థమైందా? మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఎవరిది? దేవుంది పిల్లరా. ఉదాహరణకి వినండి. ఇప్పుడు సపోజ్ సరే రెడ్డప్పకి నేను అన్నాను అనుకో, రెడ్డప్ప ఈ 10,000 తీసుకో, నువ్వు పోయి చంటికి ఏమన్నాను అనుకో. ఒక పని ఇచ్చాను నేను రెడ్డప్పకి, ఒక అసైన్మెంట్ ఇచ్చా. రెడ్డప్ప చంటి దగ్గర పోయి ఏం చేస్తాడు? నేను ఇచ్చిన పనిని 10,000 ఇచ్చాను కాబట్టి పోయి సంతోషంగా ఇచ్చేస్తాడు చంటికి. ఓకేనా? కానీ నేను ఇట్లా అన్నాను అనుకో, రెడ్డప్ప ఓ 10,000 నీ దగ్గర, పోయి చంటికి పోన్నాను అనుకో. రెడ్డప్ప వెంటనే ఏమంటాడు? ఎందుకు ఇలా అంటాడు కదా. ముందెందుకు అనలేదమ్మా? నేను ఇచ్చా, అది తంది కాదు కాబట్టి, నా డబ్బు కాబట్టి తను ఇవ్వగలిగాడు. కానీ నేను ఇవ్వకుండా నా డబ్బుని రెడ్డప్ప నువ్వు ఇమ్మన్నాను. కానీ ఎందుకు ఇలా రెడ్డప్ప? ఎందుకు? తన డబ్బు కాబట్టి, తన డబ్బు అనుకుంటున్నాడు కాబట్టి. ఓకే. ఇంకో విషయం చెప్తాను నేనండి. ఇప్పుడు భార్య ఉంది ఇంట్లో, భర్త అన్నాడు అనుకోండి, నాదంతా నీది, నాదంతా నీదే, కానీ డబ్బు మాత్రం అడగద్దు అన్నాడు అనుకో. ఎట్లుంటుంది రిలేషన్ అది కదా? అది పూర్తి రిలేషన్ కాదు పిల్లరా కదా. నాదంతా నీదే, కానీ డబ్బు మాత్రము నాకు నువ్వు అడగద్దు. నిజాన్ని అర్థం చేసుకోండి. నువ్వు హృదయంలో ఏమై ఉన్నావో తెలవాలంటే ఎక్కడ తెలిసేది? డబ్బు దగ్గర పిల్లరా. నువ్వు ఈడొచ్చి మనం చర్చిలో వచ్చి చక్కగా పాటలు పాడగలము, స్తుతి ఆరాధన చేస్తాం, కన్నీళ్ళు కారుస్తాం, మంచిది, ఇవన్నీ మంచిదే. ఓకే, మంచి స్తుతి ఆరాధన అన్నీ చేశాం. కానీ బ్యాగ్ నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఏం బ్యాగు? ఆఫరింగ్ బ్యాగ్ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తిస్తావే, అది యాక్చువల్గా నువ్వు ఏమై ఉన్నావో. ప్లరా డబ్బు ఉందే మన దగ్గర, డబ్బు అది నా హృదయాన్ని దేవునికి తెలియజేస్తుంది. మీకు అర్థమైందా? సో అందుకనే మన డబ్బు తెలియజేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు? దాచిపెట్టాడు డబ్బుని. ఓకే. సో ఈ మిగతా ఇద్దరు ఏం చేశారు? మిగతా ఇద్దరు మీరు చూసినట్లయితే 19:20-21లో 19:21 చదివిన 19:20-21 చదువు. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతనని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. జాగ్రత్త. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. మీరు నేను అనేకమైన వాటి మీద దేవుని ద్వారా పెట్టబడాలి అంటే ఏం చేయాలంట? కొంచెంలోనే నమ్మకంగా ఉండాలా. గుర్తుపెట్టుకోండి, దేవుడు పనిచేసే విధానం మనుషులతో ఇక్కడ యేసు ప్రభు వివరిస్తూ ఉండేది. ఈ భూమి మీద
ప్రాడిగల్ సన్ లైక్ తప్పిపోయిన కుమారుడి దగ్గర మనం చూసుకున్నాము. ఒక పాపంలో ఉన్న మనిషిని దేవుడు ఎట్లా దగ్గర డబ్బు విషయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు దేవుడు ఏం చేశాడంట, అనేకమైన వాటిని. జీవితంలో నువ్వు అనేక మైండెడ్ సంపాదించాలని అనుకుంటే భవిష్యత్తులో, ఇప్పుడు నువ్వు ఇన్న దాంట్లో నేను నమ్మకంగా ఉంటే అనేక విషయాల్లో సంపాదించుకుంటాం, అనేక విషయాలు మనకు అధికారం అనేక విషయాలు మనం దేవుని చేతిలో తీసుకోగలం. ఇది ప్రిన్సిపల్ పేరా. ఒక 22-23 చదువు నేను తొందరగా. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. వీళ్ళ ఇద్దరికి ఏమర్థమైంది, మూడో వానికి అర్థం కాంది. వీళ్ళిద్దరికి అర్థమైంది, నాకు డబ్బులు ఇచ్చింది ఎందుకంటే నేను దీన్ని మల్టిప్లై చేయాలా, అంటే దీన్ని ఇంకా అధికం చేయాలా అనేది వీళ్ళిద్దరికీ అర్థమైంది. అందుకే వాళ్ళు చేయగలిగారు, బల నమ్మకమైన దాసులు అనిపించుకున్నారు. ఇంకా అధికంగా యజమాని నుంచి లేకుంటే దేవుడి నుంచి పొందుకున్నారు. నేను కూడా దేవుడి నుంచి పొందుకునే విధానం ఇదే పిల్లరా. ఓకే, ఇక్కడ 24 చదువు నేను ఇప్పుడు. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కొయ్యువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడనైనా కఠినుండవని నేను ఎరుగుదును. చూసారా, ఈయనకు చాలా రాంగ్ ఇంప్రెషన్ ఉంది. ఎవరి మీద? యజమాని మీద. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరి గురించి? దేవుని గురించి. దేవుడు కఠినుడు కాదు, దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు. సో అందుకే క్లియర్ చేసుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నేను ఐశ్వర్యంతో నింపాలని కోరుకునే దేవుడు. ఆ తర్వాత చదువునన్న ఏమైందో. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను. జాగ్రత్త, చాలు, ఇది పాయింట్ నేను చెప్పాలి ఇక్కడ నుంచి, జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి పోయి దాచిపెట్టాడు పిల్లలు తనకిచ్చిన ధనాన్ని. ఓకే, లోకపరంగా మీరు ఆలోచిస్తే ఈ వ్యక్తి చాలా మంచోడు అంటాం మనము. ఎందుకు? డబ్బును ఏం చేశాడు? జాగ్రత్తగా ఎక్కడ కట్టాడు? బట్టలో పెట్టి దాచిపెట్టి పెట్టినాడు లోకపరంగా. కానీ ఆత్మీయంగా దైవిక దృష్టితో నేను ఇక్కడ కూర్చున్న నా జీవితాన్ని భూమి మీద జీవిస్తాను. జాగ్రత్తగా నేను పిల్లరా, నేను ఈ యొక్క అలవాటు, ఈ యొక్క స్టీవర్డ్షిప్, ఇట్లా దాచిపెట్టే గుణం ఉందే, అది దేవునికి విరోధమైనది, అసహ్యమైనది. అర్థమవుతుందా? ఎప్పుడైతే నేను ఈ లోకంలో జీవిస్తూ ధనాన్ని దాచిపెడతామో, పిసినారితనం చూపిస్తామో, పొదుపు చేస్తామో, ఏంటన్నారా, డబ్బుని మనము పోకుండా ఎప్పుడైతే మన దగ్గర బిగపడతామో, బైబిల్లో ఏమని రాయబడింది సార్, ఈ వ్యక్తితో ఏమన్నాడు సార్, దేవుడు చెడ్డ దాసుడు అన్నాడు పిల్లరా. చెడ్డవాడుగా దేవుడు మనల్ని ఎంచుతాడు. నేను ఇప్పుడే చెప్పాను మీకు, మీ దగ్గర ఉన్న డబ్బు ఎవరిది? దేవుంది, మీది కాదు. అదే అసలు డబ్బే కాదు, ఏంది మంది కాదు. మీరు తీసుకున్న ఊపిరి అదే ఆయనదే, మనం తీసుకున్న ఊపిరి అయింది. సో సమస్తము ఆయనదే. కానీ నువ్వు ఎందుకు దాచిపెడతావు? అది నాది అని. ఓకే, సో కానీ అది ఎవరిది? అది దేవుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇప్పుడు ఎవరు నశించుకుంటాడు? అది యేసుప్రభు ఇక్కడ ఎందుకు చెడ్డ దాసుడు అన్నాడు? డబ్బు దాచుకున్నాడు అతను, డబ్బు దాచాడు. ఓకే, హైడ్ చేశాడు. ఎందుకు హైడ్ చేశాడు? నేను ఎందుకు డబ్బు దాచిపెడతాన్నాము చెప్తున్నా. ఎందుకు దాచిపెడతాన్నాము బ్రదర్? ఆడపిల్లలు ఉన్నారు, ఒకరా ఇద్దరు ఉండేది. వాళ్ళకి పెళ్లి టైంలో ఎంత ఖర్చు వస్తుంది? కనీసం 10 తులాలన్నా నేను పెట్టాలి కదా, మా ఇంటన్నారా? సో అందుకే దాచిపెడతాన్నాం నేను. ఇంకెందుకు దాచిపెడతాను బ్రదర్? ఇల్లు కట్టాలని ఉన్నాను బ్రదర్, నేను సొంత ఇల్లు కట్టాలని ఉన్నా, అందుకనే దాచిపెడతా ఉండేది. లేకుంటే ఎందుకు దాచిపెడతాను అంటే, అరే భవిష్యత్తులో ఎట్లా బ్రతికేది? భవిష్యత్తులో రేపొద్దున అవసరం పడితే
ముందుగా అవసరం పడితే అందుకే దాచిపెడతా ఉండేది. అర్థమైందా మీకు? అందుకే మనం దాచిపెడతా ఉండేది. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? ఇది తప్పు, ఇది చెడ్డది. చాలా కాంట్రడిక్షన్ కదా, చాలా విపరీతంగా ఉంది కదా. ఇప్పుడు డబ్బు దాచిపెడతాను ఎందుకు? మనమంతా లోకం ఏమంటుంది మనతో? మంచిది, మంచోడు, పాపం మంచి భర్త కాబట్టి ఏం చేస్తున్నాడు? పిల్లలకి డబ్బు దాచిపెడతాడు, పెళ్ళికి, పిల్లలు చదువులు, రేపు కాలేజీకి పోయిన తర్వాత ఎంత ఖర్చు ఉంటుంది అమ్మ, డబ్బు అందుకని దాచిపెడతాడు ఇది. కానీ దేవుడు అంటాడు ఇది చెడ్డదని. దేవుని రాజ్యం ఒప్పుకోదు ఇది. ఆయన ఎందుకు దాచిపెట్టాడు చెప్పండి? ఎందుకు దాచిపెట్టాడు చెప్పాడు? భయపడి దాచిపెట్టాడు. నేను చెప్తున్నా నీకు, వినండి. హలో, నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు డబ్బుని? భయపడి. ఏం భయం నీకుండేది? నేను చెప్తున్నా, ఏం భయం ఉండేది నీకు? నీకు ఉండేది భయం ఏమో తెలుసా? ఆయన ఇస్తాడా రేపు అనేది భయం నీకు. కానీ నువ్వు ఇప్పుడు ఏమన్నా, నీ దగ్గర డబ్బు ఎవరిది? ఆయనదే. కానీ ఆ డబ్బును నువ్వు ఏం చేస్తున్నావు? దాచిపెడుతున్నావు. అసలు దేవుడు డబ్బు ఎందుకు ఇచ్చేది నీకు? నీ దగ్గర ఉన్న డబ్బు, దేవుడు నీకు ఇచ్చిన డబ్బు ఎందుకంటే దాన్ని హోల్డ్ చేసేదానికి కాదు, దాన్ని దాచిపెట్టేదానికి కాదు, దాన్ని ముందుకు పంపించేదానికి. అందుకే దావీదేమన్నాడు? నా గిన్నె నిండి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. నాకు తెలుసు మీరు ఇవన్నీ విన్నప్పుడు మరి అది మంచిదే కదా, రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటి? దేవునితో ఈ వ్యాపారం చెల్లదంటాడు దేవుడు. నేను ఒప్పుకోను దీన్ని. నాతో నువ్వు నడవవలసిన విధానం ఏంటంటే, నేను నీకు ఇస్తాను ధనాన్ని, కానీ నువ్వు ఆపకూడదు దాన్ని. ఆ దాన్ని ముందుకు నువ్వు పోనిస్తా ఉండాలా. మళ్ళా క్లియర్ చెప్తా, ఏనండి. నీ దగ్గరకు ముందర చూడండి, నీకు నేను ఇస్తాండే ధనాన్ని, డబ్బుని నీకు ఎందుకు ఇస్తానంటే, నువ్వు ఆ ధనాన్ని నేను ఎవరికి చెప్తానో వారికి ఇచ్చేదానికి. అదే గిన్నె నిండి పొరలడం అంటే. ఇప్పుడు గిన్నె ఎప్పుడు పొర్లుతుంది? నిండినప్పుడు. అంటే దేవుడు అంటాడు నువ్వు నేను చెప్పినట్లు చేసినావు అనుకో, నీ గిన్నె ఎప్పుడు ఖాళీ ఉండదు. మనం ఏం చేస్తున్నాం? ఎవరు నమ్మినారు ఆయన్ని? ఆయన నమ్ముకుంటే రేపొద్దున ఎట్లా నాకు పిల్లలకి, రేపొద్దున రిటైర్మెంట్ తర్వాత ఎట్లా? దేవుడు ఏమంటాడు తెలుసా? నీ గిన్నె నిండి ఎప్పుడూ సదాకాలం పొర్లుదట్లు చేసే బాధ్యత నాది. కానీ నేను భూమి మీద నేను ఒక స్టీవర్డ్గా, నా యొక్క బిడ్డగా పెట్టింది ఎందుకంటే నాకు ప్రణాళికలు ఉన్నాయి నీ ద్వారా ఈ భూమిని దీవించాలని. అందుకే కింద ఏమంటాడు తెలుసా? నువ్వు కనీసం నా డబ్బును తీసుకుని పోయి ఆడిల్సింది, షౌకాల దగ్గర పెట్టాల్సిందే కదా. పైన వాక్యం పెట్టినైనా, హలో పైకనమా, అందుకు అతని యజమానుడు, చూడండి, అందుకు అతని యజమానుడు నా పై కిందికి వానిని చూచి సోమరేమైనా చెడ్డదాసుడు, ఓకే కూర్చుకుని వాడు కిందికి రా. అట్లయితే నువ్వు నా సొమ్మును వడ్డీ వ్యాపారస్తుల యొద్ద పెట్టనుంటివి, నేను వచ్చి వడ్డీతో కూడా కలిసి నా సొమ్మును తీసుకుని ఉందని చెప్పి. క్లియరా? ఇంగ్లీష్ వర్షన్లో మీరు చూస్తే కొన్ని వర్షన్స్లో ఇక్కడ ఏం రాయబడదు తెలుసా? నువ్వు బ్యాంకులో పెట్టాల్సింటివి అని రాయబడింది. ఎక్కడ? బ్యాంకు. ఏ బ్యాంకు? ఏడుంది బ్యాంకు మనకి? మీకు తెలుసా బ్యాంక్ ఏడుందో మనకి? దేవుని బిడ్డలకి పైన ఉంది పిల్లరా. మీరు ఎక్కడుంది చెప్పండి సార్, ఫోన్పే పంపిస్తాను నేను. వాటికి పోవాలంటే, ఆ బ్యాంకులో డబ్బులు జమ కావాలంటే ఏడేళ్ళ? ఈడేళ్ళ. ఏడా? చర్చిలో. నాకు మీ డబ్బు వద్దు, నేను వాక్యం చెప్తాను మీకు. సండే మాత్రమే కలెక్షన్స్, ఇది కానుకలు తీసుకుని జాగ్రత్తగా వినండి. యేసుప్రభు ఏమన్నా అంటే, నువ్వు దాచిపెట్టుకోకుండా ఉండాల్సింది. నువ్వు కనీసము, మన సింపుల్ భాషలో చెప్తాను మీకు, కనీసం చర్చిలోనే ఏల్సింటివి నువ్వు. చర్చ్ ఏం చేస్తుంది? సువార్త ఖర్చు పెడుతుంది.
నేనేమైతే చేయాలనుకున్నానో చర్చిలో నా పనులు జరుగుతాయి, అక్కడ ఇవ్వకుండా నువ్వు వాళ్ళ మాదిరి, నేను వాళ్ళకి చెప్పినట్లు వాళ్ళు చేశారు కాబట్టి మల్టిప్లై అయింది, అట్లా కూడా చేయలేదు నువ్వు. అందుకే నువ్వు ఎట్లా వాడివి? చెడ్డ దాసుడివి కదా. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసు కదా ఆ వ్యక్తికి. అక్కడ పోలేను, మళ్ళీ చెప్తాను, ముందు చూడండి. ఏంటి యాక్చువల్ స్టోరీ బ్రదర్? సింపుల్గా చెప్పాను మనకు. నేను చెప్తాను నేను సింపుల్గా. దేవుడు నీతో నాతో పని చేసే విధానం ఏంటంటే పిల్లరా, నిన్ను నిన్ను ఐశ్వర్యం ఏమంటారు దాన్ని ప్రాస్పెక్ట్ తెలుగులో? ఐశ్వర్యవంతుడా? యా, ఓకే, గుడ్. ముందర చూడు. నువ్వు రక్షింపబడిన తర్వాత నీ కొరకు దేవుని ప్లాన్ అంటే నువ్వు ఐశ్వర్యవంతుడుగా ఉండాలి. నిన్ను ఐశ్వర్యవంతుడుగా చూడాలి. బిందు నువ్వు కనపడమే లే, ముందర తలెత్తో. ఐశ్వర్యవంతుడుగా చేయాలా, అది దేవుని కోరిక. కానీ నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేయాలంటే దేవుడు నీకు ధనం ఇచ్చి నీ ద్వారా ముందుకు పంపేలా డబ్బు, అప్పుడే నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేస్తాడు. అదే కదా 2 కొరింథీ 9:8 చదువుకోండి. చదవండి ఎవరన్నా, ఇంకోసారి వివరించుతాం. ఇంకోసారి చదవండి. అది 2 కొరింథీ 9:8. ఫటాఫట్ చదువు నేను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, చూడండి, అన్నిటి యందు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, ఉత్తమమైన, మీకు సర్వ సమృద్ధి కలవారి ఉండాలంట. ఆ తర్వాత ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అక్కడ పెట్టలేనా? దేవుడు కోరిక అంటే మీలో మీరు సర్వ సమృద్ధి కలవారు ఉండాలా. ఆ తర్వాత కామం పెట్టి ఏమన్నాడు? ఎందుకంట నువ్వు సర్వ సమృద్ధి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుట. ఇది ప్రాస్పెరిటీ. ఇంగ్లీష్ వర్షన్లో చదివిన చాలా బాగుండేది. ఎందుకు రావడం? ఇంగ్లీష్లో మీరు చదివి ఇంటికి పోయి చదవండి, అదే రాయబడింది. సింపుల్గా రాయబడింది ఏమంటే, నా కోరిక ఏమంటే నువ్వు అత్యధిక ప్రాస్పెరిటీలో ఉండాలా. ఎందుకు ప్రాస్పెరిటీలో ఉండాలంటే నా పనులు చేయడానికి అంటాడు దేవుడు. ఏంటి ఇది? ముందర చూడండి. ఇప్పుడు దేవుడు నీతో నాతో నడిచేటప్పుడు నిన్ను ఎప్పుడూ ఆర్థికంగా దీవించి ఐశ్వర్యవంతుని చేసి నీ ద్వారా ఇతరులకు ఐశ్వర్యాన్ని అందించాలా, ఇతరులకు చాలా పనులు చేయాలని దేవుని కోరిక. అందుకని ఏనండి, దేవుడు నీతో నడిచేటప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన ఫస్ట్ ఎట్లా నువ్వు అధికంగా సంపాదించుకునే విధానం చెప్తాను నేను నీకు. నువ్వు దేవునితో నడిచేటప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడమ్మా. ఏమని మాట్లాడతాడు? ఏనండి జాగ్రత్తగా. నీకు ఈరోజు 15,000 జీతం, ప్రాక్టికల్గా చెప్తాను నేను. ఎంత జీతము? 15,000. దేవుడు నువ్వు టైత్ వేసావు, ఎంత? 1,500 అనుకో, 10%. ఇంకా 13,500 మిగిలిపోయింది నీ దగ్గర. దేవుడు పనిచేసే విధానం మీకు చెప్తున్నా. దేవుడు నీతో నడుస్తున్నప్పుడు అంటాడు, బిడ్డా నువ్వు పని చెయ్యి, ఒక 2,000 ఆ పాపకి అంటాడు నీతో. నువ్వు వినాలా. అదే 5 తలాంతులు 2 తలాంతులు కలిగడం చేసింది. అది నీతో మధ్యలో అంటాడు, అలా జీవితం పోతా ఉంటుంది నీకే. మధ్యలో అంటాడు, బిడ్డ పంచే ఒక దాంట్లో నుంచి ఒక 500 నువ్వు స్పెషల్ కానుకి చర్చిలో ఈరోజు. ఇలా నువ్వు ఒక నెల గురించి చెప్తున్నావు, నెలలో నడుస్తున్నావు. మధ్యలో నీ దగ్గర మిగిలిపోయినది 3,000 అనుకుందాం, 2,500 మిగిలిపోయింది అనుకున్నాం. దేవుడు టక్కని నీకు మధ్యలో అంటాడు, ఆ దాంట్లో నుంచి 1,500 తీసి పాస్టర్కి ఇప్పుడు నీ తరఫున స్పెషల్ కానుకి రాజు అంటే పనిచేసే విధానం దేవుడు చెప్తాను. ఇక్కడ వస్తుంది మనకు. ఆ 5 తలాంతులు 2 తలాలు చేసింది ఏంటంటే, నాకు సర్వసమృద్ధి కావాలా, ప్లస్ నా డబ్బుని వాడుకోవాలనేది అదే ప్రాస్పెరిటీ అంటే. నువ్వు ఎప్పుడైతే తన మాట వింటావో, ఎప్పుడైతే తనతో నడుస్తున్నప్పుడు వింటావో డబ్బు విషయంలో, పిల్లరా జాగ్రత్తగా వినండి. నీకు అనిపించచ్చు నాకు లేకుండా అయిపోతుంది అని, కానీ ఆయన వాగ్దానం ఏమో తెలుసా? నీ గిన్నె నిండి పొర్లలా. ఇది ఆయన వాగ్దానం. అదే 2:9-8 రాసిండేది అక్కడ.
ఓకేనా? దేవుడు నీతో పనిచేసే విధానం ఇదే. ఇక్కడ ముందు చూడండి, నీ జీవితంలో నువ్వు ఆస్తి కలిగి ఉండాలి అంటే ఆ వ్యక్తి మాదిరి నువ్వు దాచిపెట్టినావు అనుకో, 13,500 ఉంది నా దగ్గర, నేనేనబ్బా, ఇది నా డబ్బు, నేనెందుకు ఇస్తా అన్నావు అనుకో, ఆ 13,500 నీ దగ్గర ఉండేది. ఇంకో విధంగా చెప్తాను మీకు, రైతు దగ్గర ఇత్తనాలు ఉన్నాయి, ఆ ఇత్తనాలు తీసుకుని పోయి ఇంట్లో డబ్బాలో పెట్టాడు అనుకో, అవి ఎన్ని ఉంటాయి? అన్నీ ఉంటాయి. ఆ యొక్క ఒడ్లు తీసుకుని పోయి రైతు చల్లాడు అనుకో, ఈడ పెట్టలే, ఇంట్లో తీసిపోయి ఏం చేశాడు? చల్లాడు. ఎన్నొస్తాయి అప్పుడు? అది దేవుడు నీకు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని. నేను చెప్తున్నా, ఈరోజు క్రైస్తవుడు బీదోడు ఎందుకున్నాడు తెలుసా? లోకంలో మాదిరి మంచి స్టీవర్డ్ అంటే దాచిపెట్టుకుండేవాడు మంచి స్టీవర్డ్ అని అక్కడ విన్నాడు, కానీ రాజ్యం ఒప్పుకోదు. ఏ రాజ్యము? దేవుని రాజ్యము. నువ్వు దేవుని యొక్క డబ్బుని నీ చేతిలో పెట్టాడు, నువ్వు నమ్మకమైన స్టీవర్డ్ అయితే దేవుని యొక్క ప్రతి పని నెరవేరుస్తూ ఉంటావు నువ్వు. దేవుడు ఎట్లా వాడో తెలుసా? మొత్తం 13,500 ఖాళీ చేయడు. అది అసాధ్యం. ఎందుకు చెప్పండి? సృష్టి ఆరంభం నుంచి దేవుని చిత్తం ఏమిటో తెలుసా? నువ్వు విత్తనం వేసావనుకో, పంట రాక తప్పదు. అది ఏ భూమి మీద వేస్తానో? నువ్వు దేవుని భూమి మీద వేస్తాను. చెప్పింది ఎవరు ఇమ్మని? ఇది దేవునితో నువ్వు ఐశ్వర్యం సంపాదించు. నీ మీద ఆధారపడి నువ్వు ఎంత సంపాదించుకుంటావో. నువ్వు 13,500 నమ్మకం ఉన్నావు అనుకో, నేను చెప్తున్నా, నేను చూసా ప్రాక్టికల్గా, నెలలు చాలు నీకు, నెలలు చాలు. నువ్వు అడగద్దు నాకు, బ్రదర్ ఎట్లా వస్తుంది, నేను చిన్న ఉద్యోగస్తుని, నేను ఫలానా, లేదంటే నాకు వ్యాపారం. ఆయన మొత్తం ఇప్పేస్తాడు నీ స్క్రూలన్నింటినీ, కడ్డీ నీకు సేఫ్టీ పిన్ తయారు చేయించి నీకు నీ భార్యకి ఇద్దరు కలిపి కోట్ల ఆస్తి ఇంట్లో తెచ్చేస్తాడు. ఎవరు దొరికినారు తెలుసా అతనికి? ఒక నమ్మకమైన చిన్న దాంట్లో ఏం చేశాడు ఈ వ్యక్తి? నమ్మకంగా ఉన్నాడు. నేను వింటానావా నువ్వు సంపాదించే విధానం? నేను ఎందుకు తెలుసా బీదరికంలో ఉన్నావు ఈరోజు? నేను ఎందుకు తెలుసా అప్పుల్లో ఉన్నావు? ఏమేమి తెలుసా? డబ్బే కాదు, నీ ప్రతి ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేస్తాడు. నీ దగ్గర ఐశ్వర్యం వస్తూ ఉంటే. నేను చెప్తున్నా నీకు, హలో, నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకోవాలి. నీ పచ్చిగా చెప్తాను నేను, ఇది దైవ గ్రంథం. ఇదే ఎన్ని కోట్లు నువ్వు సంపాదించుకో, ఎంత పైకి వెళ్తావు నువ్వు. ఎవడు, యా రాజకీయ నాయకుడు, యా చదువు, ఏ తాత ముత్త ఏందో అవసరంలో నీకు దేవుడు ఉన్నాడు చాలు. నువ్వు రక్షణ పొందుకుంటే నువ్వు క్వాలిఫైడ్ ఏదానికి. ప్లరా రానున్న వారాల్లో చెప్తాను మీకు ఒక్కొక్క వ్యక్తి ఈ డబ్బు గలోళ్ళు ఎట్లా తయారైనా, ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గరని. ఇదే విధానం దేవుని దగ్గర డబ్బు తీసుకున్నాం. రెండో విధానం ఏం చేస్తా? ఎందుకు బ్యాంకులో పెట్టమంటే అన్నాడు దేవుడు? నువ్వు కనీసం నాతో నడవలేకపోతున్నావు, నువ్వు కనీసం చర్చిలో వేయాలి కదా, కానీ నువ్వు ఏం చేసావు? దాచిపెట్టావు. బిడ్డ, ఈ భూమి మీద నువ్వు దేవునితో బ్రతకాలంటే నువ్వు డబ్బును దాచిపెట్టావు. ఏంటన్నారా? డబ్బును దాచిపెట్టే వ్యక్తి అయితే నువ్వు గరీబ్ అయిపోతావు. నువ్వు ఈ 70 చెప్పు ఇడు కూర్చొని, నేను బ్రదర్ వడ్డీ కడతాను, అది అన్ని పోయిన తర్వాత 70 రూపాయలు మిగులుతాను నాకని. నేను చెప్తున్నా నీకు, రేపటి నుంచి ఆ 70 రూపాయలు నమ్మకం చూపి దేవునికి. నువ్వు చెప్పు దేవునికి, నేను నీతో నిబంధన, నీతో కావనెంట్, ఇట్లా చెప్పండి, ప్రభా నీ ముందు మాట ఇస్తాను, నేను చచ్చిపోయేంత వరకు ఈ ప్రిన్సిపల్ నేను ఫాలో చేస్తాను. నా దగ్గర ఉన్న డబ్బు నీది, ఇక నుంచి నేను పిసినార్తనం చూపిను, దాచుకొని నేను అది హలో డిమోనిక్. అదే మీ ఇంటిని దరిద్రంలో ముంచేస్తుంది. అదే నీకు దేవుడు దండిగా పెట్టున్నాడు ఆడ. నేను చెప్పానే దైవజనుడు ఇప్పుడు మీకు, పిల్లరా వాళ్ళు చేతులు జోడిస్తున్నారు, ప్రజలతో డబ్బు పంపకండి మాకనే. కోట్ల మిలియన్ల డబ్బులు పంపించేస్తున్నారు. దేవుడు అంటాడు
తెరిచి పెట్టేశాను నీకోసం నేను ఆకాశం. ఎందుకంటే ఆ బ్రదర్ నాకు సాక్ష్యం చెప్తా అంటే 3,000తో స్టార్ట్ అయిందంట. ఒక రోజు 3,000 ఉందంట వాళ్ళ దగ్గర, భార్యాభర్తల దగ్గర. ఆ 3,000 దేవుడు అనంటే ఆ పాపకి ఇచ్చేసాయని, ఎవరో పాపని చూపించి ఇచ్చేశారు. బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా బ్యాంకులో? ₹58. కానీ ఎవరు చెప్పారు ఇమ్మని? ఆయన. పొద్దున్నే లేవు డబ్బులు, లోపల శబ్దం వస్తుందంట, పోయి కార్డ్ వేసి అమౌంట్ చెక్ చేసుకోపోయినదని. పోతే 6,000 ఉందంట దాంట్లో, ఎక్కడి నుంచి చూసిన తెలియదు. అట్లా ప్రయాణం స్టార్ట్ అయింది. ఈరోజు ఆయన చెప్తా అంటే నాకు చెప్తే కదా, ఇప్పుడు బంగారు బిస్కెట్లు ఇస్తే ఆ బిస్కెట్ తీసుకుని పోడండి ఇంటికి. దేవుడు అంటే ఈను పిల్లరా, దేవుని బిడ్డమైన నువ్వు దరిద్రం కొట్టేయబడింది నీదే. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను, ఎగ్జాంపుల్ 2 నిమిషాలు 5 నిమిషాలు మళ్ళీ రేపు. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, తిండి లేకుండా సస్తానాడు అని రోడ్లో, అంటే బీదరికంలో ఉన్నాడు, తిండే లేదు వాడికి. దొరికితే అప్పుడు దొరుకుతుంది, మళ్ళీ వారం రోజులు తిండి లేదు. ఇప్పుడు ఒక భార్యాభర్తలు అట్లా పోతా ఉండే చూశారు, అయ్యో పిల్లోడు పాపము తిండి లేకున్నాడని. ఇంటికి తీసుకొని పోయినారు. ఆ పిల్లోడిని ఇంటికి తీసుకొని పోయి ఫుల్గా ఫుడ్ పెట్టారు, మంచిగా భోజనం పెట్టాడు. ఎన్ని రోజుల మీద తిని వాడు బాగా తిన్నాడు. బాగా తినేసేసి పిల్లోడిని అన్నారు, పోయి పడుకోపోనైనా, నువ్వు ఏం భయపడద్దు, హ్యాపీగా ఉండు నువ్వు. ఆ తర్వాత వాడు రాత్రి లేచి వచ్చి, రేపు దొరుకుతుందో లేదో నాకు ఫుడ్ అని బ్యాగులో పెట్టుకొని, బిస్కెట్లు చాక్లెట్ అవి ఉండేటి ఫుడ్ అంతా రూమ్లో బ్యాగ్లో పెట్టుకున్నాను అనుకో, ఏమని అర్థం దానికి? చెప్పాలి, ఏమర్థం దానికి? ఎందుకు పెట్టుకున్నాడు బ్యాగ్లో? ఏం కదా, భయపడి. ఏం భయపడి? రేపు దొరకదని. నువ్వు నేను అదే బ్రతుకుతాన్నాం ఇప్పుడు. ఆయన పిలిచాడు, మనల్ని రక్షించాడు, పడి ఉంటే పాపంలో, దరిద్రంలో పిలిచి మనల్ని కొడుగ్గా చేసుకున్నాడు, మనల్ని కూతురుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? నాదంతా నీదే కదా. మనం దేవుని ఏమై ఉన్నాం? వారసులమై ఉన్నాం. పిల్లరా, ఆయన అన్నాడు, నా ఆకాశ వాకిలి తెరిచి నీకు ఇస్తాను, నువ్వు నాకు ఒక్కటే సహాయం చేయాలా. ముందు చూడండి, ఏం సహాయం చేయాలా? నేను నీకు డబ్బు ఎంత కాలానే ఇస్తా, ప్లీజ్ నేను ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తావా? అదే ఆయన కండిషన్. ఈరోజు క్రైస్తవుడు బీదగా ఉండేది ఎందుకు తెలుసా? ఆ పిల్లల మాదిరి బ్యాగులు పెట్టుకొని రేపు దొరుకుతుందో లేదో నాకని పెడతానారా. ఆడు చేసిన పని అదే. అందుకే డబ్బు గురించి బాగా వినాల బైబిల్లో. నేను రానున్న వారాల్లో ఇంకా చెప్తాను మీకు. ఇది జస్ట్ స్టార్టింగ్, సెకండ్ ప్రిన్సిపలే. 4 చాక్లెట్లు నా దగ్గర ఉన్నాయి, రెడ్డప్పకి ఇచ్చిన తర్వాత అన్న, రెడ్డప్ప ఓ 2 చాక్లెట్లు చంటికి ఇవ్వకూడదా అన్న. ఇచ్చినాను అనుకో 2 చాక్లెట్లు. నెక్స్ట్ రోజు ఏం చేస్తాను నేను? 10 చాక్లెట్ తీసుకొచ్చి రెడ్డప్ప తీసుకు 10, వాళ్ళకి మంచిగా 2 ఇవ్వంట. రెడ్డప్ప దాచిపెట్టుకున్న 10, రేపు నుంచి రెడ్డప్పకి ఇస్తాను 10 చాక్లెట్లు. చెప్పాలి మీరు, నీ దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం అదే. నువ్వు జీతం వస్తూనే టై తీస్తాను, మంచిదే, టై తీస్తాను. ఆ తర్వాత నువ్వు నడచాలా ఎంతో. దేవుడు అంటాడు, ఆ బిడ్డకు 3,000 అంటే ఆ దైవజనునికి 10,000. నా టెస్ట్, దేవుడు అట్లా టెస్ట్ పెట్టాడు. కానీ దేవుడు చెప్పాడు, వాగ్దానం చేసి, నీకు నేను కొదవ చేయనని. అయితే దేవుడు టెస్ట్ అనేకి లేదు. దేవుడు ఎప్పుడు పరీక్ష పెట్టాడు. దేవుడు చూడాలనుకుంటాడు, నువ్వు నమ్ముతావు లేదో ఆయన్ని. అదే టెస్ట్ మనకి. ఆ తర్వాత ఇంకో కింద ఏం రాయబడిందో నేనే చదువుతాను, నేను టైం అవుతుంది. ఆ తర్వాత చూడండి ఏం రాయబడింది. ఆయన 25 తర్వాత 26లో 27లో సారీ, అట్లయితే ఓకే 27 కూడా అయిపోయింది. 28 చూడండి. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈయుడి. ఎవరికి వెళ్ళంటమ్మా? 10 తలాంతులు గలవానికి ఈడి, కలిగిన వానికి 29 కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఏం ప్రిన్సిపల్ సార్ ప్రపంచంలో.
ఇక్కడేమంటాం మనము, కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటారు, సార్ అందరికీ సమానంగా పంచాలి సార్, ఎక్కువ ఉంది సార్ వానికే మళ్ళీ ఇస్తారంటే దేవుడు అంటాడు వానికే నేను ఇచ్చేది. ఎవరి దగ్గర ఎక్కువ ఉందో ఎందుకు ఇస్తాడు ఎక్కువ, ఆల్రెడీ ఎందుకు ఎక్కువ ఉంది వాడి దగ్గర, ఎందుకంటే ఈయన మాట వింటాడు కాబట్టి. దేవుని రాజ్యంలో డబ్బు సంపాదించడం ఈజీ పిల్లరా, చాలా ఈజీ. కేవలం మన మూర్ఖత్వము మనల్ని బీదలుగా మార్చిపెట్టింది ఈరోజు. అందుకే ఫస్ట్ ప్రిన్సిపల్ వాక్యం చెప్పిన నీ మైండ్ ఓపెన్ అవుతుంది. రెండోది ఏం చేయాలి తెలుసా, ప్రభువా నాకు నువ్వు డబ్బు ఇసి ఇంక నుంచి నేను ఆ పని చేస్తాను ప్రభువా. నేను చెప్తున్నా, ఒక్కసారి దేవుడు నేను చెప్తున్నా ఒక 4-5 టైమ్స్ నీకు ఇబ్బంది అనిపిస్తుంది అమ్మా, వింటున్నారా, 4-5 టైమ్స్ అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో ఆయన నీకు పంపిణీ కూడా చేస్తా ఉంటాడు వెనకల నుంచి. ఎందుకంటే గిన్నె ఏం కాకూడదు, ఖాళీ కాకూడదు, గిన్నె పొర్లుతుంది, రావాలి కదా పొరలాలంటే. నేను చెప్తున్నా, సైతాన్ నీ ఎంట పడిపోతాడు. నీ డబ్బిదే, నీ పిల్లల పెళ్ళి ఎట్లా, నువ్వు రేపు రిటైర్డ్ అయితే ఎట్లా. నేను చెప్తున్నా, నీ పిల్లల పెళ్ళి దేవుడు చేస్తాడు. నువ్వు దేవునికి లేదంటే ఎవరు చేయాల్సి వస్తుందా మీ పిల్లల పెళ్ళి, నువ్వే. నువ్వు చేసినప్పుడు ఎట్లుంటుంది పెళ్ళి తెలుసా, అప్పులు, ఆ అప్పులు తీసు మళ్ళీ అప్పులు, ఇలాగ పోతానే ఉంటావు. నీ దగ్గర సొంత ఇల్లు కూడా ఉండదు, నీ దగ్గర ఏముండదు, నువ్వు సంపాదించానా కానీ ఏముండదు. ఎవరో తినిపోతా అంటారు అంతా. నాకు దేవుడు చెప్పాడు, నువ్వు బ్యాంకులో ఎందుకు వడ్డీ కడతావు, నాకు దేవుడు చెప్పాడు నువ్వు ఎందుకు కడతానో తెలుసా, నువ్వు ఇది చేయలేదని. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశా, నీకు చెప్తున్నా నిజం చెప్తున్నాను మీకు. నేను అతి తొందరలో ఇరిగిపోతుంది చూస్తానని మీ ముందర. దేవుడు వింటానని నేను చెప్తాను, సాక్ష్యం. నేను చెప్తున్నా బిడ్డ, ఈజీ డబ్బు సంపాదించుకోవడము. అందుకే లూకా 16:10లో ఎట్లా సంపాదించుకునేది దేవుని దగ్గర నుంచి డబ్బు, దేవుడు నీకు ఇస్తాన్నప్పుడు దాన్ని దాచిపెట్టుకోకుండా దాన్ని వెదజల్లుతాడు, ఇచ్చేస్తాడు. కాసుకుని ప్రభా ఏ బీద వ్యక్తికి ఇమ్మంటావు, ఏ దైవజనునికి ఇమ్మంటావు, ఏ పనికి ఇమ్మంటావు, పెద్దగా చేయి హృదయాన్ని. నీ దగ్గర డబ్బులు లేకే కదా నువ్వు చేయడం లేదు. దేవుడు అంటే నేను ఇస్తాను డబ్బులు, నీకు చేసే హృదయమే నాకు. ఆ చేసే హృదయం పెట్టుకొని స్టార్ట్ అయినప్పుడు ఇబ్బంది అనిపించిన నీ దగ్గర 5,000 మిగులుతుంది, 6,000 3,000 మిగులుతుంది. 3,000 నమ్మకంగా ఉన్నాయి ఆయన దగ్గర. నేను నిజం పిల్లరా, నేను ఇంకా ఏమీ చేయడంలా, అయినా నా జీవితంలో కొదవ చూడలే నేను డబ్బుల్ని. ఈ చర్చ్ కట్టింది అట్లే, ఎట్లా చూసినా అనుకున్నాను అవన్నీ అద్భుతం అంతా నాకు తెలుసు. అయిపోయా పిల్లరా. లూకా సువార్త 16:10 అందుకే మంచి మాట అన్నాడు, చదువు ఎవరన్నా. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు అన్నిట్లో అన్యాయంగా ఉండును. ముగిస్తా, నెక్స్ట్ వీక్ తీసుకుంటాం జాగ్రత్త. సెకండ్ ప్రిన్సిపల్ మీరు నేర్చుకున్నారు. డబ్బు కావాలంటే దేవుని దగ్గర నుంచి చాలా ఈజీ పిల్లరా. నువ్వు దేవుని డబ్బుని పొదుపు చేయొద్దు, పిసినార్తనం చూపిద్దు, దాచిపెట్టద్దు. డబ్బు ఎందుకు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చేస్తే దేవుడు చెప్పినట్లు వెదజల్లు. కానీ జ్ఞానం దేవుడు చెప్తాడు, నీతో మాట్లాడతాడు, నువ్వు దేవునితో నడుస్తూ అంటే. ఓకే, సంఘానికి ఇవ్వడంలో కొదవ చేయొద్దు, సంపాదించి ఈజీ మార్గం. లేదంటే మీకు తెలుసు ఇన్నేళ్ళు అయిపోయింది, మీకు వయసు ఉండి చాలామంది మీరు ఉన్నోళ్ళు ఎంత డబ్బుల్లో ఇబ్బంది పడుతున్నారో, ఎంతో దాచిపెట్టారు మీరు, కానీ ఈరోజు లేదు. అదే నువ్వు దేవుడు చెప్పినట్టు చేసింటే ఈరోజు గిన్నె నిండిపోలేదు. ప్రార్థన చేసుకోదాం. తండ్రి నీ కృతజ్ఞతలు, నేను ఐశ్వర్యం గురించి ప్రతి ఆదివారం శుక్రవారం నేర్చుకుంటాను బైబిల్ స్టడీలో. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. విన్న బిడ్డలనైనా ఈ యొక్క ప్రిన్సిపల్ని వదలకుండా సాయం చేయండి. నాకు తెలుసు సాతాను నైనా వాడు దీన్ని విరగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ విన్న బిడ్డలు విరగొట్టకుండా దాన్ని పట్టుకునే దానికి సాయం చేయండి. ఈ యొక్క ప్రిన్సిపల్ మా జీవితంగా మార్చుకుంటే మాకు ఐశ్వర్యం కొద ఉండదు తండ్రి. ఐశ్వర్యానికి అర్థం ఇదే, లోకంలో మాదిరి కాదు కోట్లు కలిగి ఉండడం. బైబిల్ ప్రకారం ఐశ్వర్యం అంటే మాకు నువ్వు ఇస్తావు మా నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది, మాకు నువ్వు ఇస్తావు ముందుకెళ్తావు. వాడే ఐశ్వర్యవంతుడు దేవుని దృష్టిలో. కోట్లు కలిగిన వాడు కాదు, అత్యధిక డబ్బు కలిగిన వాడు కాదు, కానీ భూమి మీద నీ కోసము తన డబ్బు వాడేవాడు. ఎందుకంటే ఆ డబ్బు నీది కాబట్టి. బిడ్డలు విన్నారు తండ్రి, దాన్ని అనుసారం జీవించి దాన్ని సాయం చేయమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. మన